పూరా లోకల్. గుమ్మడికాయ అంత బుర్ర ఉంది కానీ బుర్రల గుజ్జు లేదా? రైట్, నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? రైట్, ఇక మేమైతే మంచిగున్నాం. వెల్కమ్ టు పూరా లోకల్ దోస్తి వార్తలు. నమస్తేనా? నమస్తే అన్న. అంత మంచిగా సార్ ఎండాకాలం పూట చెట్ల కింద చల్లగలేదు పానం అంతా. అయితే ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఇక ఉద్యమ పార్టీ అలా అసలు మొత్తం ముగిసిందని చెప్పి చాలా మంది అంటారు. ఉద్యమ పార్టీ అని చాలా మంది అంటారు. ఇక అది ఉద్యమ పార్టీ కాదు, మా పార్టీ. మేము రేపు పొద్దున దాంట్లో మీరు ఆయన కోసం కష్టపడలే, గ్రామాలు ఆపకపోతే ఇక మేము రణరంగాల్లోకి దిగాల్సి వస్తుంది. ఇందు గలడు అందు లేడని ఎక్కడ చూసి మరి బిడ్డ ముచ్చట సపోర్ట్ చేయలేదు. దీని మీద ఏమంటావు? చెప్పాలి, శంకరాన్ని చెప్పాలి, ముచ్చట మీద క్లారిటీ రావాలి. ఈ వేదికగా మరొకసారి విజయవంతంగా పార్లమెంట్ ఎన్నికలల్లా టీఆర్ఎస్ పార్టీని మెరిసిన మేఘం కుర్వకమానదట, తరిమిన పాము కర్వకమానదట. రైట్, నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? రైట్, ఇక మేమైతే మంచిగున్నాం. వెల్కమ్ టు పూరా లోకల్ దోస్తి వార్తలు. ఇవాళ గత వారం రోజుల నుంచి ఈ రాజకీయ పంచాయతీలు అయితే ఒకటేనుకొకటి అరే చెప్పుకుంటూ పోతే దానికి సందు కూడా దొరికేటట్లేదు. అంటే తిరిగే పంచాయతీలు ఉన్నాయి. అయితే ఈ లెక్కన ఆలోచించి మరి దీనికి మరి ఇక్కడ అంటే ఇదేంది, అంటే దీని మంచి ఏంది, షేడ్ ఏంది, మరి దీని కథ ఏంది, రేపు పొద్దున భవిష్యత్తు ఏంది, ఇవి అన్నిటి గురించి మెదళ్ళ మొత్తం ఆలోచన నిండితే అవన్నీ క్లియర్ చేయడానికి ఒక అన్నను పట్టుకొచ్చును. అన్న ఎవరో కాదు, ఓయి శంకర్ అన్న మనతోటే ఉన్నాడు. అన్నను ఒకటి అడుగుదాం, నిమ్మలంగా అడుగుదాం, మంచి చెడు మాట్లాడుకుందాం, మొత్తం ఉన్నాయి లేని అని బయట పెడదాం. చలో మాట్లాడుకుందాం. నమస్తేనా? నమస్తే అన్న. అంత మంచిగా ఎండాకాలం పూట చెట్ల కింద చల్లగలేదు పానం అంతా. ఈ వేడి ఎక్కువ ఉంది, పోయిన ఏడాది లెక్కలేదు. గరం ఎక్కువ. ఈ ఎండకు రాజకీయ నాయకులు కూడా ఏమైనా సంబంధం ఉన్నాయట? వాళ్ళకేం సంబంధం? వాళ్ళకు సంబంధం వీటి గురించి సంబంధం ఉండదు. అలా కడుపుల తిన్నది, కడుపుల చల్ల ఊగద్దు, కారు కదలద్దు. చలో అన్న, ఇక ఎండ ముచ్చట పక్కన పెడదాం, ముందుగా రాజకీయ ముచ్చట్లకు వద్దాం. ఇక మీరు దాదాపు ఓయి శంకర్ అనే పేరు అయితే ఇక మనకు అందరికి తెలిసిన ముచ్చటనే. అయితే ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఇక ఉద్యమ పార్టీ అలా అసలు మొత్తం ముగిసిందని చెప్పి చాలా మంది అంటారు. ఉద్యమ పార్టీ అని చాలా మంది అంటారు. దొంగల పార్టీ అది అంతే అంటావా? మరి దొంగల పార్టీ ఉద్యమ పార్టీ ఎందుకు అవుతుంది? కనీసం ఏడేం జరిగిందిరా లెక్క చెప్పురా నాయన అంటే లెక్క చెప్పినోడు వాడు దొరెట్లు అవుతాడు. అంతే అంటావు? దొరెట్లు అవుతాడు. అయితే మరి ఉద్యమ పార్టీ అలా ముగిసిపోయింది. సో మరి దీనికి ఒకప్పుడైతే మీరైతే కష్టపడ్డారు. అది ఉద్యమ పార్టీ కాదు, మా పార్టీ. మేము రేపు పొద్దున దాంట్లో ఆయన కోసం కష్టపడలే. నీళ్లు, నిధులు, నియామకాలు, దీనికంటే గొప్పది ఆత్మగౌరవం. దానికోసం కష్టపడ్డాం కానీ ఈ చోర్ల గురించి కష్టపడ్డామా? అదంతా వేస్ట్. అంతే అంటావు? ఆ ముచ్చట మాట్లాడుకుంటే బాధ అవుతుంది. ఎందుకంటే ఏవైతే తెలంగాణ కంటే ముందు ముచ్చట చెప్పిండో ముచ్చట్లేవి ఇప్పుడు కనిపిస్తలేదు. అంతా రాజకీయమే, రాజకీయ పార్టీ అయిపోయింది. కాబట్టి ఇలా ఉద్యమ పార్టీ అయింది, టిఆర్ఎస్ అయింది, బిఆర్ఎస్ అయింది. రేపు ఇంకేమైతుంది? ఉద్యమ పార్టీ, టిఆర్ఎస్, బిఆర్ఎస్. రేపు ఇంకేమైతుందో రాష్ట్రంలోనే ఏం చేయలేను. నేను చెప్పిన గులాబీ మాయమైంది కదా ఇన్ని రోజులు, ఇప్పుడు గులాబీ మాయమైతుంది అని చెప్పి మాయం. అరే అవ్వ, ఏం చెప్పినా సామెతలు చెప్పాలన్నా, దాని ఇంకా మంచి చెడు మాట్లాడాలని నీ తర్వాతనే ఇంకేవాలన్నా. అవ్వ సరే అన్న. ఇక ఈ ముచ్చట ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలి, పువ్వుని పువ్వుతోటి కోయాలి. ఇక వాళ్ళ భాష వాళ్ళకి అప్ప చెప్పాలి. ఏం చెప్పినా రైట్ అన్న. మరి మన పెద్ద సారు, ఇంతకుముందు మాజీ సీఎం కేసీఆర్ సారు ఎన్నెళ్ళేంది 10 ఏళ్ళ తర్వాత అయ్యో రైతులకు బాధ వచ్చింది, అయ్యో రైతులకు కష్టం వచ్చింది, వాళ్ళకు నేనే దిక్కు అన్నట్టు దగ్గర పోయి మంచి చెడు అరుచుకుంటాడు. మరి దీని మీద ఏమంటారు, ఏం కథ? మరి దొంగ నాటకాలు మళ్ళా మొదలు పెట్టిండు దొంగ నాటకాలు. మరి నాటకాలు కాకపోతే ఏమంటారు? దొంగ నాటకాలు. 10 ఏళ్ళు పరిపాలన నాయన ఇస్తే ప్రగతి దాటకపోతేవి, ఫామ్ హౌస్ దాటకపోతేవి, ప్రజలలో ఉండకపోతేవి. అంటే ఈ 10 ఏళ్ళు ఎప్పుడు పోలేదంటవా? అసలు ప్రజలను పట్టించుకోలే, మంచి చెడు చేయలే అంటావు.
ఒకటో రెండో సార్లు పోతే ఒక డ్రామా కంపెనీ మొదలవుతుంది. ఇట్లా కారు పోతుంటది, ఆడోడు వస్తాడు, ఆడు రాగానే వానికి ఆయి చెప్తాడు, ఏందో అడుగుతాడు, వానికి ఇస్తాడు. అదో డ్రామా అంతే అంతే. ఇప్పుడు కూడా ఒక డ్రామా నడుస్తుంది, డ్రామా కంపెనీ. అంతేనా? ఇప్పుడు దీని వెనుక మంచి చెడు ఏం లేదంటావు. అసలు ఏమంటారు, రైతులను ఆదుకోవాలి లేకపోతే వాళ్ళ మంచి చేయాలనే ఆలోచన పెద్ద సార్ లేడంటావు. అంతే అంటావు. ఏమున్నది? ఏది నువ్వు కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది. అరే బండి పోతే బండికి ఇన్సూరెన్స్ ఉంది, కారు పోతే కారుకి ఇన్సూరెన్స్ ఉంది, బస్సు పోతే బస్కి ఇన్సూరెన్స్ ఉంది. మరి చచ్చిపోయిన ప్రాణికి ఇన్సూరెన్స్ ఉండాలి ఒకటి. రెండోది పండిన పంటకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలని కొంచెం సోసాయించి ఫసల్ బీమా యోజన అని పెట్టినారు. దేశవ్యాప్తంగా అందరికి వస్తాయి, లేకపోతే లేదు. జనాభా దామాష ప్రకారం మన రాష్ట్రానికి ఎన్ని రావాలనో గణిస్తారు. మరి గవిటి కూడా నువ్వు కట్టాల్సిన వాటా కట్టక ఇలా అవి కూడా రాలేదు కదా. నువ్వు రైతు ద్రోహి కాదు. ఈ లెక్కన చూసుకుంటే మరి నువ్వు చెప్పింది వాస్తవం. మరి ఇంకా కరెక్ట్. ఇప్పుడేమో ఏడుతున్నావు, ఇలా ఏదో అంటారు మాట అనకూడదు కానీ కండ్ల నీళ్లు సాతిల మీద పడేటట్టు పడుకుంటే ఏడుస్తుండే. ఇప్పుడు దొంగ ఏడుపుడు. ఎన్నడన్నా ఈ శేఖర్, దుబాయ్ శేఖర్ ఎప్పుడన్నా వెళ్ళిండా బయటికి? లేదు. మరి చూసినావా? నీ కెమెరాలలో ఎప్పుడన్నా చూపించినావా? మరి చూపించింది ఇప్పుడు ఎందుకు వస్తుండు? ఇప్పుడు వస్తుండు అంటే ప్రజలు ఏం చేసిండ్రు, అరే నాయన మిమ్మల్ని బండకు కొడితే గానీ మీరు బుద్ధి రాదురా అన్నారు, బండకు కొట్టిండు. ఎప్పుడు బయటికి వచ్చిండు? మరి ఎందుకు వచ్చిండు? మరి బిడ్డనేమో లోపల వైకున్నది, కొడుకేమో రేపో మాపో లోపల పోయేటట్టే ఉన్నాడు, అల్లుడేమో ఆగమయ్యేటట్టు ఉన్నాడు, అప్పిరావేమో కబ్జాలలో ఇరికిండు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద. మళ్ళా ఇంకొకటి, ఎవడైతే ఉద్యమకారులని ఉద్యమ ద్రోహులని తెచ్చిపెట్టుకున్నాడో అడిగి ఒక్కొక్కడు వెళ్ళిపోతుండు. ఇవాళ అవన్నీ ఏం చేయాలి? మరలించాలి, దృష్టి మరలించాలి. అందుకనే అదో కొత్త డ్రామా చేస్తానంటావు. అంటే ఈ పార్టీలు మారిన రాజకీయ నాయకులు ప్రజలకు ఏం ఉపయోగం ఉంటుంది అంటారు? చిల్లర నాయకులు ప్రజలకు బుద్ధి ఉండాలి. నేను ప్రతిసారి చెప్పిన, నీ ఒక నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే ఒక 20 మందో 30 మందో 50 మందో నామినేషన్లు ఇస్తారు. గంటలో ఒక్కడిని కళ్ళకు మంచిగా కనిపించలే, ఒక్కడు నిజాయితీ కళ్ళు కనిపించలే. ఈ పార్టీ మాదే కుక్కలు, పిచ్చి కుక్కలు వీళ్ళే కనిపించిన మీకు. నేను అన్నే ఈ మాట, పిచ్చి కుక్క అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఆడు పిచ్చి కుక్కనా, గజ్జి కుక్కనా, లేకపోతే ఇంకో కుక్కనా, ఎర్రి కుక్కనా నాకేం తెలుసు? రాజకీయ పార్టీ నాయకులకు తెలుసు. ఇగో గజ్జి కుక్కలు మారినట్టు మారుతున్నారు. అధికారం ఏడుంటే ఆడిపోతారు. అందుకనే కొన్ని నిబద్ధత గల సిద్ధాంతంతో ఉన్న పార్టీలలో అయితే మారాడు. వీడికి సిద్ధాంతం ఎక్కడిది? అంతా రాద్ధాంతమే. లేదు, నాకు పదవి లేదనే రాద్ధాంతమే. ఇప్పుడు వాడు అంటుడు 16 ఏళ్ళు నేను కేసీఆర్ తోటి జర్నీ చేసిన, ఇప్పుడు కేసీఆర్ జర్నీ నాకు నచ్చలేదు అంటుండు. మరి 16 ఏళ్ళు నచ్చింది, ఇవాళ ఎందుకు నచ్చలే? ఎందుకంటే ఇలా అధికారం లేదు కాబట్టి. అట్లా రైట్. వాళ్ళకు రాజకీయ నాయకులు ఈ ఎవరైతే తెల్ల బట్టలు వేసుకునే ఈ లక్కాకులు వీళ్ళంతా ఎట్లుంటది అంటే, అన్నం ఎక్కువైతే ఆచారం ఎక్కువైతుంది, ఆచారం ఎక్కువైతే గాచారం తక్కువ అవుతుంది. అన్నం ఎక్కువ ఆచారం ఎక్కువైతే సరే, మరి ఈ ముచ్చటెనుక పోదాం. నేను ఏమంటానంటే, ఇప్పుడు సరే ఈ సార్ గట్ల పోయిండు, పోగానే ఇటు అధికారంలో ఉన్న పార్టీల లీడర్లు, కొంతమంది మంత్రులు కదా, మన బట్టి సారు గట్లనే, లేకపోతే సీతక్క, ఇక మరి కేసీఆర్ సార్ ఏమంటాడు, కాంగ్రెస్ వాళ్ళనే కరువు వచ్చింది అంటాడు. ఈ పక్క మంత్రులు ఏమంటారు, అసలు సీఎం బయటకు వెళ్తే కథం లేనిపోయింది. నువ్వు వేసుకున్నది కాళ్ళకి వేసుకున్నది చూసా లేదు, అరే వేసుకొచ్చుకుంటా మంచిగుండే, ఒక చెప్పు దెబ్బ ఒకటి తీసుకొట్టడానికి చెప్పు, ఒక దెబ్బ వేస్తే వెళ్తుంది కదా. కరెక్ట్. నాకు ఆలోచన రాలే. నేను మరి బూట్లే ఏంటంటే ఎండాకాలం పూట అని మరి వేసుకొచ్చుకున్నా. పాత చెప్పులు పడతాయని చెప్పు. అట్లా చెప్పులు పడతాయని చెప్పు. అంతే అంటావు. 65 ఏళ్ళు వాళ్ళ పాలన వద్దనుకునే, పరాయి పాలన వద్దనుకునే తెచ్చుకున్నాం. మేమే క్వశ్చన్ చేయాల్సిన, నిన్ను మార్చిన మేమే క్వశ్చన్ చేస్తలేము, కొద్దిలంత టైం ఇస్తున్నాం. ఏం మాకు కాంగ్రెస్ పార్టీ మా ఇంట్లో పార్టీ కాదు, మా జంట పార్టీ కాదు, మాకేం మద్దతులు ఉండయి, పొత్తులు ఉండయి. మరి అట్లాంటిది 2 రోజుల టైం ఇచ్చినాం, మరి నువ్వేమో ఎగిరెగిరి పడుతున్నావు.
ఇక్కడ వీళ్ళు పంచాయతీ పెట్టుకుంటారు కానీ మధ్యలో మనం ముచ్చటేడికి పోవాలి. అంటారు కదా ఈదులకేనోడు ఇల్లు కాలిన రాడు తాళ్ళకేనోడు తండ్రి చచ్చిపోయిన ఈయన మాత్రం వచ్చిండు ఈ పిట్టలతో రైతు వచ్చిండు ముచ్చట అమ్మ వస్తే వేస్తుండు. ఇక ఒక పేపర్ ఉంటది, ఆ పేపర్ పాడగాను నాకు రోజు పొద్దుగాలదు తలకాయ నొప్పి దాన్ని చూడాలంటే. కానీ దాన్ని చూడాలి, ఎందుకంటే ఏమేమి బాగోతాలు ఆడినరు అనే విషయం తెలియాలి కదా. ఆ చెరికత్తే ఏమేమి ఆటలు ఆడిందని తెలియాలి కదా. కాబట్టి అది చూడక తప్పలేదు. అందులో అన్ని అల్లేరు రాతలు, ఆ పిచ్చి రాతలు, రాతలు, చెత్త రాతలు అవే ఉంటాయి. అరే నాయన అది బంద్ చేయరు, ఆ పేపర్ బంద్ చేస్తేనన్నా, నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ పేపర్ బంద్ చేస్తేనన్నా ఆ పేపర్ బంద్ పడుతుంది. లేకపోతే దానిలో అల్ల రాతలు తప్ప ఇంక వేరే రాతలు ఉండయి. అన్న పార్టీలలో ప్రియారిటీ ఇవ్వట్లేదు, అలాగే పార్టీలలో ప్రియారిటీ ఇవ్వట్లేదు, అంటే సీట్లకు సరిగా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆత్మహత్యాలు చేసుకుంటున్నారు వీళ్ళు. ఇంతమంది మనం మాట్లాడుకోలేం కానీ పెద్ద మంచి పెట్రోల్ పోసుకున్నాడు ఆయన. ఎవరు కాంగ్రెస్ సీఎం సార్ ఇంటి ముందర పోసుకోలేం. మన ఒక ఆయన పోసుకున్నాడు అంటే ఇప్పుడు ఇంట్లో కాదనుకొని పిల్లలం కాదనుకొని ఇలా రాజకీయాల కోసం పెట్రోల్ పోసుకుంటాడు. రేపు పొద్దున మరి మనకు సమస్య పెట్రోల్ పోసుకుంటాడు. పైలట్ గాళ్ళని తెచ్చుకుంటారు, పారాచూట్లను తెచ్చుకుంటారు, పైలట్ గాళ్ళని తెచ్చుకుంటారు. ఉన్న ఎవడైతే నీ పార్టీ కోసం ఎండనక వాననక మంచనక చెడనక ఏదైనా నీకోసం ఉన్నోనేమో ఊరు బయట పెడితివి, పరాయాన్ని తెచ్చుకొని పక్కల వండబడితే ఏంది ఇది పక్కల వండబడితే. ఎట్లున్నది ఇలా కథ అంటే, ఉడుపు గాల్లోనికి 2 పిల్లలట, ఒకరు ఊడువా ఒకరు ఏడువా ఉన్నది. ఊడుస్తుండు ఏం చేస్తాం. అరే నాకు ఈ ముచ్చట పక్కన పెడితే గత వారం రోజులు ఇప్పుడు ముచ్చట కాదు కానీ ఇప్పటికీ అదే ముచ్చట అంట. నేను ఎవరి ముచ్చట అంటే కవితక్క ముచ్చట. అది ఏంటంటే ఏమంటారు, మద్యం ఏదో అంటారు కానీ కాదు పద్యం మద్యం. కవిత అంటే మద్యం కాదు మద్యం అంటారు. నేను ఎందుకు చెప్పాలంటే నీ నోట్ల నుంచి మాట వెళ్ళాలి గది అసలు ముచ్చట. మైపాల్ ఛానల్లో చూసినట్టు మద్యం. కవిత అంటే కవిత అనుకునేరు, కాదు మద్యం కాదు మద్యం మద్యం. మరి ఏందంటావు మరి చూసినా నేను, నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావు అని అడిగితే మా తైతక్కని ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తామంటే మద్యం బంద్ పెడతా అన్నది. ఈమెనే మద్యం కేసులు ఇరికింది. చిన్న బాధ అయితే మా బాబు ఏమంటాను కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తుంది అని చెప్పేసి అన్నారు. మొన్న అన్నదే టీవీలో. మొన్న అన్నారు సముద్రపు నీటిలో కడగలనా లేకపోతే మన మూసీలో కడగలనా, ఎట్లా కడిగితే తెల్లగా అవుతుంది చెప్పమని చెప్పు. తెల్ల కాదంటే ఆమె ఏం తప్పు చేసింది అన్న, నువ్వు మరి ఎందుకు శంకర్ అన్న గిట్లనే ఇంత కేసులో ఇట్లా కొట్టుకొని సావాలి. ఇలా మా అక్క అని చెప్పుకోవడానికి కొట్టుకొని సావాలి. నీ అయ్యా నీ అన్న నీ బాబా నీ అప్పిరావు అందరు బతి నువ్వు చచ్చిపోక సిగ్గు అవుతుంది. తిహార్ జైల్లో ఎవడన్నా పడతారా అయ్యా? అది ఎవడి కోసం కట్టింది, ఎవడి కోసం కట్టింది? గా జైల్లో పడితే మీ బతుకులు ఎడా. ఇంకా సంకలు కడిగిన ముత్యము, చక్కని సుక్క, రామశిలకమ్మ, ఇవన్నీ ఏందిరా నాయన నీ బతుకులు ఎడా. ఇవాళ రేపు గట్ల ఉన్నది ముచ్చట మరి బయట. ఇక ఆలేకన మరి ఇప్పుడు అసలు మరి ఎట్లా అసలు అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు పక్క పార్టీ వాళ్ళు, లేదు రాజకీయ నాయకులు అడకనే వాళ్ళు ఈడీ ఆఫీసర్లకు కాదు. ఈడీ ఆఫీసర్లు రాజకీయ నాయకులు చెప్తుంటారా లేకపోతే వాళ్ళకి అనుమానం వచ్చి అరెస్ట్ చేస్తారా? ఏందన్నట్టు ఈ ముచ్చట మరి? వాళ్ళు రాజకీయ నాయకులే కదా. ఎవరు వాళ్ళు ఎవరైతే అనేటోళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేస్తుండ్రో వీళ్ళు అది చేస్తున్నారు అనిపిస్తుంది వాళ్ళకి. వీళ్ళు చేసిండ్రు కాబట్టి వాళ్ళకి అనిపిస్తుంది. దాన్ని ఇక మరి ప్రజలు అర్థం చేసుకుంటారుగా. అంటే నువ్వు చేస్తే సంసారం అవుతుంది, పక్కోడు చేస్తే వ్యభిచారం అవుతుందా? అందుకే ఈ కొడుకులకు ఏం చేయాలి తెలుసా? ఏది చీరిస్తే చినిగిపోతుందట, అన్నం పెడితే అరిగిపోతుందట, కాల్చి పెడితే కలకాలం గుర్తుంటుందంట. అట్లా కాల్చి పెట్టాలి. అట్లయితేనే ఒక లెక్క కొత్తారంటవా? అంతే. ఓకే. మరి ఇప్పుడు ఎట్లా మరి అక్క వచ్చే అవకాశం ఉన్నదా? మరి వస్తా అంటాను ముత్యం లెక్క బయటకు వస్తుందంట. అంతే అటవా? విడిచిపెట్టి ఆలోచన లేదంట చూసుకుంటుంది అని గట్టి చెప్తాను. విడిచిపెట్టదంటే మరి చాలా మంది తప్పు చేయలేదు. తెలంగాణ దాగిచ్చిందని తెలియక దేశవ్యాప్తంగా దాగిస్తాను తయారైతే ఎందుకు ఉంటది? మా అక్క తప్పు చేయలేదని కార్యకర్తలు కొట్లాడుతున్నారు కదా. రమ్మను కార్యకర్తలు ఆడ ఆర్గ్యుమెంట్ చేయమను. ఏదో అవెన్యూ కోర్టు అంటుండ్రు కదా, కోర్టులా
ఆర్గ్యుమెంట్ ఏమన్నా నచ్చి మన భాగవతం ఈ హైదరాబాద్ చుట్టే, అది అక్కడ ఢిల్లీ గల్లీలో నడవది. అంతే అంటావు. ఆ ఢిల్లీ అనగా ఇంకో ముచ్చటన్నా కేజ్రీవాల్ సార్ కూడా అరెస్ట్ అయింది కదా అదే కేసులో. ఊడుస్తా అన్నాడు, అదే ఊడుపులో పోతుండు. ఏం చేస్తాం ఆయనని? చీపురు తోట కొట్టుకో. చీపురుతోటి ఊడుస్తా అన్నాడు. చీపురు తోట కొట్టుకో. మీకు ఒక విషయం చెప్పనా, ఆ ఖలిస్తాన్ ఉగ్రవాదులకు పైసలు ఇచ్చిండంట. ఇప్పుడు ఈయన దేశ ప్రేమియా దేశద్రోహియా? చెప్పాలి కదా. ఇచ్చిన ముచ్చట వాస్తవమే అంటావు మరి? ఏమో రాతలు రాస్తున్నాను, నేను చెప్తలేను. పేపర్లు చెప్తాను. పేపర్లో రాసేటోడు ఉత్తర రాయడు కదా. ఊరికెందుకు రాస్తారు? ఎంతో కొంత ఆలోచన అండి. ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటాయి కదా. మరి ఇంకెక్కడ పోతాడు? కాక కేక పెట్టుడే, కాక కేకనే. ఆయనది అంతే అంటావా? అంతే. మొత్తం తీహారేనా? అది తీహారో బీహారో కాలం నిర్ణయిస్తుంది. మన చేతిలో ఏం లేదంటావు. అంతే. కడియం సార్ ఉన్నారు కదా, ఆ 10 సంవత్సరాలు నేను నీ ఎన్నెమ్మటే ఉంటా, నీతో పాటు ఉంటా, నీతో కలిసి ఉంటా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు పలికిండు. తీరా చూస్తే పార్టీలో చేరిండు, అధికారంలో ఉన్న పార్టీ. శంకరాన్న నువ్వు జర దీని గురించి నిమ్మలా మాట్లాడాలి. నువ్వు జల్ది అసలు ఓడగొట్టు. ఎందుకంటే 10 ఏళ్ళ పరిపాలన డిప్యూటీ సీఎంగా చేసాడు సారు. పెద్ద పెద్ద కొలువులు అనుభవించాడు, మంచి చెడు మాట్లాడిండు. ఓహో నేను పోతే మళ్ళీ గిదే మీడియా ముందట నన్ను ఏదంటే అది అడగమన్నాడు. మరి ఇలా పోయిండు. ఏందంటావు ముచ్చట? మెంటల్ గా లక్ష చెప్తారు. మెంటల్ గా మాటలన్నీ మనం నమ్ముతామా? అట్లా ఎట్లా నమ్ముతావు? అధికారం ఏడు లేకపోతే ఆడిపోతారు, అధికారం ఏడు ఉంటే ఆడిపోతారు. అంతే అంటావు? ఇలాంటి మెంటల్ గాల గురించి చర్చ పెట్టి వేస్ట్. అంతే అంటావు? అంతే. ఒరేమో నేను ఇంకో 5 నిమిషాలు ముందు అనుకున్నా కానీ అయ్యేటట్లేదు. ఇలా పార్టీ మారిండు, బిడ్డకు సీట్ వచ్చింది. ఇట్లాంటి వాళ్ళకు ఓట్లు ఇస్తారు తెలంగాణ ప్రజలు. పార్టీ మారంగానే అంటే ఇప్పుడు కడియం సిఆర్ సార్ పోయిండు. సరే పోతా అంటలే నేను, అందరూ ఈ మెంటల్ గాలే, ఈ మెంటల్ గాలే వీళ్ళ అవసరం. ఇప్పుడు మెంటల్ గాడ్ అంటే నీకు కాలుతుందేమో. అరే నీకు అన్నం పెట్టింది, 4 రోజులు నేను కాపాడింది, నీ సంపాదించుకున్న దొంగాస్తులకు రక్షణ ఉన్నది. మంచికో చెడకో కేసీఆర్ లంగను దొంగను. అరే ఆనాడు మంచి అనిపించినోడు ఈనాడు చేదు ఎందుకు అనిపిస్తుండు అంటే అధికారం అనేది ఎక్కడుంటే అక్కడికి పోతారు రాజకీయ నాయకులు. అందుకనే నేను చెప్పేది, రాజకీయ నాయకుని మాట నీళ్ళ మీద మూట, 2 సేమ్ ఉంటాయి. అంతే అంటావు? 2 సేమ్ ఉంటాయి. సో కాబట్టి రాజకీయ నాయకుల మాటలు ఎవ్వడు నమ్మకూర్రి. అంత పెద్ద ఇయ్యాల మన ముఖ్యమంత్రి గతంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ప్రజలు రాజకీయ నాయకుల చేతుల్లో మోసపోవాలనుకుంటుర్రు. ఇట్ మీన్ బై మా చేతుల్లో మోసం పోవాలనుకుంటుర్రు. ఆ మాట అన్నాడు. వాళ్ళు అనుకున్నప్పుడు మా తప్పే ఉంది అన్నాడు. వీళ్ళు ఎప్పుడు వాళ్ళు మోసగాలే, ఇప్పుడు వీళ్ళే మోసపోతూనే ఉంటారు. మరి ఇంకా అంటే మోసగాళ్ళు అని చెప్పి మోసపోవద్దు అని చెప్పి నేను డబ్బులు ఇచ్చుకుంటున్నారు కదా జనాల్ని. నా డబ్బులు ఇస్తాను నేను, ఈ చేతిలో డబ్బులు పెడతా, ఈ చేతిలో విషయం పెడతా. ఏది తీసుకుంటావు? విషయం తీసుకుంటాం, డబ్బులే తీసుకుంటాం. మరి జ్ఞానం ఉండాలి కదా. విషయం అని నీకు తెలిసినప్పుడు డబ్బులు ఇస్తే కూడా తీసుకోవద్దు కదా. మరి ఇప్పుడు డబ్బులు ఇచ్చి తర్వాత విషం పోతాడు కదా. పోస్తారు బరాబరి, తాగాలి సావాలి. నువ్వు విషయాన్ని ఎక్కువ ఎంచుకో. నువ్వు తాత్కాలిక విషయాన్ని తాత్కాలిక ఉపశమనాన్ని ఎత్తుకున్నావు, దీర్ఘకాలిక విషం దొరికింది నీకు. ఒరే బాబు, నీకు ఉన్నదే చిన్నపాటి మెదడు. పెద్ద పెద్ద అడిగి ఆగం చేసుకోకరా. అయ్యా అన్న చెప్పిన దానికి నీకు అమాస పడుతుంది అర్థం చేసుకోనికి. సరేనా, మా బాబాయ్ని ముచ్చట పక్కన పెట్టు. నేనేమంటానంటే, సరే పోయినోడు పోయిండు, ఏ మీటలాడో మరి ఇంకోటి ఏందో. మరి ఇప్పుడు ఆడ పదవిని మోసం చేసిండా, పార్టీని మోసం చేసిండా, నమ్ముకున్న మోసం చేసిండా ముచ్చట పక్కన పెడితే ఓటేసి గెలిపించిండు, మమ్మల్ని మోసం చేసిండు అని మేము అంటున్నాం. ఎవరు ఇంకెవాళ్ళు పోయినా నీకు పెద్ద మంచి కడియం సీఆర్ మేము ఓటేసినాం కదా. మరి సరే వాళ్ళ పార్టీని ఆగం చేసిండు. అరే రాజకీయ నాయకులే మోసగాళ్ళు అంటున్నా కదా నేను. అట్లా అంటావా? మోసగాళ్ళు అంటున్నా కదా. అంటే ఇప్పుడు మేము ఎక్కడ పోయినాం కాదు, మరి ఇంకేంది? మా ఓటుకి విలువ లేదంటావు. ఆయన నమ్మేది ఏంది, నమ్మకపోయేది ఏమున్నది అంటే ఇక చూసి పబ్లిక్ అంటే మన ఓటుకి విలువ లేనట్టే. ఎక్కడిది విలువ? భారత రాజ్యాంగంలో ఓటు అనేది చెప్పుకోవడానికే. దానికి ఏమైనా చట్టబద్ధత ఉందా? లేదు. ఆ చట్టబద్ధతను కల్పించడానికి కోసం 4 నాయకులను ఎన్నుకుంటున్నావు అట్లా అనమాట. అదే అన్న, సరే ఇప్పుడు బీఆర్ఎస్ ముచ్చట చెప్పుకుంటా పోతే ఇంకా కొసేలేదు కానీ ఈ మధ్యలో చిన్న బిరేక్ టైప్లో ఇంకో ముచ్చట తీసుకున్నాం. అది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వీటికి 100 రోజులు, 100 ఎక్కడిది ఇంకో 100 దాటింది. కానీ ఇక మరి వీళ్ళు ఏం చేసిండు, ఏం కథ చేసినామని చెప్పేసి చాలా మంది అంటారు, చేయలేదు అని చెప్పేసి పబ్లిక్ అంటారు. చేసిన వాటి గురించి తనలాడుకుంటున్నారు. 6 ఉచిత పథకాలు చేసిలా? 6 ఉచిత పథకాలు ఏడికెళ్ళి వచ్చినాయి, ఎక్కడ దాకా వచ్చినాయి? వాళ్ళు పెట్టుకున్నారు. ఓహో, వాళ్ళు పెట్టుకున్నారు. ఎవడు అడగలే, వాళ్ళకు వాళ్ళు గెలవాలని
పెట్టుకున్నారు. గెలవాలని పెట్టుకున్నారు. అవి ఇక ఒకటేసారి అవుతాయా? పెళ్లి కాగానే పిల్ల పుడతాడా? పిల్ల పుట్టగానే ఉరుకుతాడా? ఉరుకడు కదా, టైం కావాలి. అలా 10 ఏళ్ళు ఇవ్వాలి మళ్ళా. ఓహో, ఇంకో 10 ఏళ్ళనే? ఇంకో 10 ఏళ్ళు. ఇంకో 10 ఏళ్ళ లోపు మనకు ఏమంటారు, ఇక మాకు పెళ్లిలో పిల్లలు కూడా వస్తారు. మరి వాళ్ళకేం చెప్పాలి? వాళ్ళు ఈడ జీవితాలు నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అనే సొల్లు కబుర్లు చెప్పి జీవితాలు ఇక్కడ కాలిపోయినాయి. మీరు నమ్ముతారా? సంకనాగిపోతారు మీరు నమ్మితే. నమ్మకుర్రి. అంత ఇలా ఏమంటారు, అందరు అంటారు కదా, ఇక అనకూడదు ఆ మాట, అంటే మళ్ళా మీడియాలో రికార్డ్ అయితే మనసులో పెట్టుకుంటారు. ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు తీస్తలే మాట్లాడుకున్నాం. సెన్సార్లు ఉంటాయి, మళ్ళీ లేకపోతే అనేసుకోవాలి మధ్యలో. మరి అది కూడా ఒకటి లెక్క ఉంటుంది, 2 అనేసుకోవాలి. మరి గదే మనకి ఏమన్నా నోరు జారినప్పుడు గవి వేసుకుందాం చిన్నగా. అన్న పథకాలు అమలు కావడం పక్కన పెడితే వచ్చి అమలు చేసిన పథకాల కోసమే జనాలు తనలాడుకుంటున్నారు. అదే అన్న, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిలుగా ఉచిత బస్ అన్నారు, గ్యాస్ బిల్ అన్నారు, తర్వాత కరెంట్ బిల్ అన్నారు. మొన్న అయితే నాకు కరెంట్ బిల్ కట్టనే వచ్చింది, గ్యాస్ అంత పర్సు అయింది. మరి పెట్టిల్లు అంటారు, పోయిన అంటారు, జనాలకు అందింది అంటారు. కానీ మరి జనం అంటే మేమేగా, మరి మాకైతే అందలే. మరి ఈ ముచ్చట మీద ఏమంటారు? మోసపోయిన వాళ్ళని అడగాలి అంతే అంట. మనం మోసపోయినట్టే కదా, పోయినట్టే అడగాలి. నేనేమంటా, ఇలా కేసీఆర్కి కొంచెం టైం ఇవ్వమని అడుగుతున్నా. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు కడగాలంటే కొంత టైం ఇవ్వాలి. నాలాంటి ఏ టైం అవసరం లేదు. Day 1 నుంచే ముఖ్యమంత్రి గారు జీతం తీసుకుంటుండు, అలవెన్స్ తీసుకుంటుండు, సకల సౌకర్యాలు తీసుకుంటుండు. ప్రభుత్వం ప్రజలకు ఒక ప్రామిస్ చేసిండు, నేను బంధుభీతి పక్షపాతం ఏం లేకుండా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎట్లాంటి వివక్షలకు తావు లేకుండా పరిపాలన చేస్తా. ఈ రోజు నుంచి మొదలైంది అన్నాడు. మొదలైన కాడ నుంచే ప్రశ్నించాలి లెక్క ప్రకారం. అయినప్పటికీ తెలంగాణ ప్రజలు ఒక రాక్షస పాలన నుంచి విముక్తి కాబడ్డారు కాబట్టి 4 రోజులు 100 రోజులు అడిగిండ్రు కదా, 100 రోజులు ఇచ్చిండ్రు. ఇంకేమున్నది? మరి ఇవాటి కూడా ఏం కాలే కానీ పనులు. ఇవాళ 100 రోజులు అన్నారు, రేపు ఇంకో 4 నెలలు అంటారు. ఇది ఇట్లా 10 ఏళ్ళ దాకా పోతారు అంటున్నా. ఇంకో 10 ఏళ్ళు అడుగుతారని. అంతే అంట, పక్కకు పడుకుంటే 10 ఏళ్ళు అడుగుతారు. 10 ఏళ్ళు అడుగుతారు. కానీ ఎన్నడున్నా మనం బతుకులు గింతే. ఎవరు వచ్చినా ఎవడు పోయినా మన బతుకులు మాత్రం ఇంతే. మారాయిగా అంటే ఇక్కడ మారాలంటే జనం మారాలా, లేకపోతే రాజకీయ నాయకులు మారాలా? రాజకీయ నాయకుడు ఎందుకు మారుతాడండి? రాజకీయ నాయకుడు ఎప్పటికీ మారాడాడు. అంతే, ఎల్లకాలంగా అంతే, ఎల్లకాలం అట్లనే ఉంటాడు. మారాల్సింది ప్రజలు. ఇలా నీకు ఈతాకేసి తాటాకు గుంజుకుపోతుండ్రు, ఈతాకేసి తాటాకు గుంజుకుపోతుండ్రు. ఇవాళ ఇంతకుముందు ఉన్న వార్త, సెక్రటేరియట్ కడితే దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీకి సంబంధించిన కంప్యూటర్లు ఇంక ఇతరత్ర సామాగ్రి కొంటే 270 కోట్లకు బిల్లు లేవు, లెక్క లేదు, పత్రం లేదు. అదేంటే ఓ పెద్ద కథనే ఇది. చిన్న కథ కాళేశ్వరమే బాగా పెద్ద కథ. దాంతో పోల్చుకుంటే ఆ ముచ్చట కూడా వస్తా చిన్నగా, కానీ ఈ ముచ్చట దీన్ని సాపు కావాలి. ఏందన్నట్టు అట్లా బిల్లులు పెట్ట అంటే దీన్ని ఎన్ని నిమిషాలు 400 కోట్ల ఎస్టిమేటెడ్ బడ్జెట్. ఒక నిర్ణీత కాలానికి ఒక టెండర్ పిలిస్తే టెండర్ కాల పరిమితి 400 కోట్లకు 6 నెలలు ఏడాదిలో కట్టాలి. మరి దాని వ్యయం ఎందుకు 1600 కోట్లకు 1400 కోట్లకు పెరిగింది? అంటే బిల్లులు లేక, అంటే అడిగేటోడు ఎవరు లేడు కదా. నాలాంటి అడుగు తెచ్చటోని కదా సజెషన్. అరే నాయన, తెలంగాణ రాజధాని హైదరాబాదు అది మంచిగా చేద్దామంటే కూడా మంచిగా కాకుంటున్నది. మీరు అనుకున్నట్టు లేదు. ఇంకా చింతమడక వేదికగా ఒక కొత్త రాజధానిని నిర్మించాలి అనే ఒక ఆలోచన రాలే ఆయనకి. ఎవడు ఇయ్యలే. నాలంటో అడుగు తెచ్చటోని, అరే నాయన కమిషన్లు మస్తు వస్తాయి, అక్కడ కొత్త రాజధాని కట్టు అని చెప్పటోని కదా. కానీ సార్ మనసు దగ్గరికి తీయడు కదా. మరి ఆ లెక్కన చూసుకుంటే అట్లా కూడా మోసం అవుతుంది. కానీ మనకు చుట్టూ పెగ్గులెత్తేటోళ్ళు ఈ ముచ్చట చెవునే అని అంటున్నారు. ఈ రోజున అది కూడా ఆ కథ కూడా అది మొత్తం గీక్తుండే. సరే అన్న, ఇక బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం అంటే సింగరానా, ఇక బ్రేక్ తర్వాత ముచ్చట ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయిందంటే అయ్యే ముచ్చట్లు కాదు, కానీ చిన్నగా ఆడింత. అయితే ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు ఈ రోజున పంట పొలాలు దాదాపు 25 లక్షల పంట పొలాలకు గట్ల రైతులకు నష్టం జరిగింది. దేనివల్ల నీళ్లు లేక. ఈ నీళ్ళు ఎడికెళ్ళి వస్తాయి మనకు ప్రాజెక్టులకి వెళ్ళి. అయితే మొన్న ఎలక్షన్ల ముందట ముచ్చట ఎరికే కానీ మేడిగడ్డ ఆ 3 పిల్లర్లు కుంగిపోయినాయని చెప్పేసి అన్నారు. అయితే దాంట్లో ఇటు బీఆర్ఎస్ ఉన్నది కథ,
ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డాక మన కాంగ్రెస్ కూడా ఉన్నది. ఒకప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేయలేదు, పోనీ వీళ్ళు వచ్చినాక ఏమైనా చేస్తారంటే వీళ్ళు చేస్తలేరు. అంటే ఇక్కడ వీళ్ళు కొట్లాడుకుంటారు, తెల్లారైతే ఇట్లాడుకుంటారు, బేనుగడ్డ గురించి మాట్లాడతారు. కానీ మరి అసలు ప్రజలకు న్యాయం జరుగుతలే, ఇటు రైతులకు మరి ఇటు పంట పొలాలు ఆగమవుతాయంటే ఏమంటావు మరి ఈ ముచ్చట మీద? ఇక్కడ ఒకటి గమనించాలి మనం. టిఆర్ఎస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు పోయినప్పుడు ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇప్పుడే మీరు మా కోటేయండి, వచ్చిన ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే తెల్లారే మరుసటి రోజే ఆ రైతు బంధు 15,000 అకౌంట్లో పడతాయి అన్నాడు. మా తాత మొన్న లొల్లి పెట్టిండ, నిజం చెప్తాను. పడతాయి అన్న నాడు ఈ నల్ల ముఖ పోళ్ళు అడగలే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళా దేశంలో సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, లోక్సభ ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇప్పుడు అడుగుతుండ్రు. మళ్ళీ రాజకీయ నాయకుల కథ అంటే అడిగే నాడు ముచ్చట అడగలే, అడగని నాడు తీసుకొచ్చి అడుగు. అంటే వీళ్ళిద్దరు కూడా పలుకున్నారేమో అని అనిపిస్తుంది. గట్టనే ఉన్నాయి ముచ్చట. ఇప్పుడు ఈ లెక్కన చూసుకుంటే గట్టనే ఉన్నాయి ఎవరం అట్లనే కదా. ఇంకా ఇవాళ తెలిసిన ముచ్చట ఏంటంటే, నీటిపారుదల శాఖ మంత్రి చెప్తుంది 26 టీఎంసీల నీళ్లు మేడిగడ్డ ఏడ కూలిపోతుందని బయటికి వదిలేసిండ్రు. ఇప్పుడు నీళ్ళు లేవల్లా, ఇప్పుడు నీళ్ళు లేకనే ఎండిపోతుందని ముచ్చట. అంతే. అంటే వాళ్ళు అనుకోని జనాలు పిచ్చోళ్ళు చేశారంట అన్నగిరంతా. మోసగాళ్ళు ఎట్లుంటారు అంటే రాజకీయ నాయకులను చూపెడితే సరిపోతుంది, ఎవ్వడు అవసరం లేదు. మోసగాళ్ళు మోసగాళ్ళు రాజకీయ నాయకులే. మోసగాళ్ళు అంటే సినిమాలో లుంగీలు కట్టుకొని వాళ్ళు జనం మధ్యలోనే ఉంటారు, తెల్ల బట్టలు అంగీలు వేసుకొని తిరుగుతారు. సినిమాలలో ఉంటారు, వీళ్ళు ప్రజలలో ఉంటారు. ఎప్పుడు పక్కకే ఉండి మోసం చేస్తుంటారు. ఇవాళ రోజున ప్రజలు గట్టిగా నిలదీసి అడిగితే ఇవాళ గీళ్ళ కథలు నడుసా, కానీ అది కాని పని. ఇవాళ కాదు, ఏనాడు కాని పని. గడ్డం పట్టేటోడు, శటకూపం పెట్టేటోడు ఇంకోడు ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత మటుకు ఎట్లయితే ప్రజలకు సంక్షేమం? తెలియనోనికి ఎట్లా తెలివస్తుంది? ఎవడు నేర్పాలి? కాబట్టి అదంతా ఇప్పట్లో సాధ్యమయ్యే ముచ్చట కాదు అది. అంటే వాళ్ళు దాన్ని కొని బయట మీసాలు దూకొని వచ్చాడంట అన్న. ఇప్పుడు చెప్పిన కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తా అన్న డే 1 రోజు నాడు టీఆర్ఎస్ వాళ్ళు అడగలే, 100 రోజుల కోసం ఎదురు చూసిండ్రు. ఇప్పుడు 100 రోజులు అయినాయి, ఎప్పుడు అడుగుతుండ్రు? ఎలక్షన్ కోడ్లు అడుగుతుండ్రు. ఇయ్యరు కదా, ఇయ్యని రోజు నాడు అడుగుతుండ్రు. ఎందుకంటే ఓట్లు అనే ఆయుధం ఉన్నది కాబట్టి ఇయ్యని రోజు నాడు అడుగుతుండ్రు. ఇది రాజకీయ నాయకుల కథ. ఇంతకుముందు పాడగలరు 2 నెలల సందులు అడిగి, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ లేదు కదా, అడిగి లాభం లేదు. మరి అప్పుడు అడిగినా లాభం లేదు కదా, మాట వరుసకి ఏదో అడగాలంటే ఓట్లు కావాలి, అది సీట్లు కావాలి. ఎలక్షన్స్ ముందే ఈడీ వాళ్ళు పడతారు, ఎలక్షన్స్ ముందే ఫోన్ ట్యాపింగ్ అని కొత్త పద్ధతి వచ్చేస్తుంది. దీని గురించి ఇంకో 2 నిమిషాలు మాట్లాడుకోవాలి మనం. ఇంకొక మాట చెప్తా వినుర్రి. మొన్న ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ముచ్చట నాకు ఎప్పుడో తెలుసు. నేను ట్రాయ్కి ఎప్పుడు పెట్టలే, ఆర్టీఐ కింద ఇప్పుడు అడుగుతాను నేను ట్రాయ్కి. అప్పుడున్న హోంశాఖ సెక్రటరీ ఉంటాడు కదా, వానికి కూటని తింపిస్తా. అందుకే ఏం చేసినా తెలుసా, వీని మీద వాడు వాని మీద వీడు ముచ్చట్లు పెట్టుకుంటారు. నేను అదే అడుగుతున్నా ఇవ్వాలి ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో బిడ్డని కొడుకుని కాపాడుకోవడానికి సిబిఐ ఎంటర్ కాకుండా ఒక జీవో తీసిండు. నీకున్న అభ్యంతరం ఏంది ఇప్పుడు ఆ జీవోని ఎత్తేయడానికి? నువ్వు నిజాయితీ కల్లోనివి, ప్రజాప్రభుత్వం, ప్రజల పార్టీ, నీకున్న ప్రాబ్లం ఏందని అడుగుతున్నా. ఏముందని అడుగుతున్నా. సిబిఐ రావడానికి, ఎంటర్ కావడానికి నువ్వు అనుమతులు ఇయ్యనని చెప్తున్నా. ఎవడి భాగవతం ఏందో తేలిపోతుంది కదా. నువ్వేంది విచారణ చేస్తున్నావు? అది 4 రాష్ట్రాలకు 5 రాష్ట్రాలకు సంబంధించిన అంశము, దేశ భద్రతకు సంబంధించిన అంశం అది. మరి ఇన్ని ఛార్జ్ షీట్లు వేసినావు, ఇంతమందిని అరెస్ట్ చేసినావు, ఇంతమంది మీద ఎఫ్ఐఆర్లు చేసినావు, ఎందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఇస్తలేవు? అంటే వాళ్ళని భయపెట్టాలి, ఆ కేసు అన్నే పెట్టాలి, నువ్వు కావాల్సిన రాజకీయం నువ్వు చేసుకోవాలి, అంతే కదా. మరి ఇది మీరు రాజకీయ నాయకులంతా కూడా బలుకోకపోతే ఇంకేముంటుంది అందులో? తప్పు చేసినోడు లోపలికి పోవాలి, ఎవడైనా నేనున్నా లోపలికి పోవాలి. మరి అట్లా మీరు ఎందుకు లేరు అని అడుగుతున్నా నేను. అయితే ఈ లెక్క ఇంకొక ముచ్చట, ఇదే ఫోన్ ట్యాపింగ్ మాట్లాడుకున్నాం. అయితే ఇటు చూస్తే కాంగ్రెస్ వాళ్ళకు, ఇటు చూస్తే బీజేపీ ఎట్లా తెలిసింది ఫోన్ ట్యాప్ చేసిందని? స్టేట్ గవర్నమెంట్కి ఎట్లా తెలిసింది? ఏది స్టేట్ గవర్నమెంట్కి ఎట్లా తెలిసింది? ఈ ముచ్చట ఇప్పుడు నడుతుంది కదా వార్తలలో, తెలిసిందని అడుగుతున్నా నేను. ఇప్పుడు ఇలా చెప్పాల్సింది హోంశాఖ సెక్రటరీ, ట్రాయ్ మన టెలికాం మంత్రి కదా, నీకెట్లా తెలిసింది? అంటే నువ్వు కూడా ఫోన్ లింకులు చేస్తున్నావు అన్నట్టే కదా. అంతే కదా.
ఇప్పుడు నేను గాముచ్చట మీదనే వస్తానే. నేను ఏమంటానే, ఇటు చూస్తే పక్క పార్టీలకు అధికారంలో ఉన్న వాళ్ళకు, అక్కడ పక్క పార్టీలకు, రియల్ ఎస్టేట్ లో వ్యాపారస్తులు ఇంతమంది ఫోన్లకు వస్తానే. ఇట్లాంటి దొంగలనే వీళ్ళు అంతా దొంగలనే నేను ఒక కంప్లైంట్ పెట్టిన సిజేఐ భారత అత్యున్నత వ్యవస్థ అయిన సుప్రీంకోర్టుకు ఒక సుమోటోగా కేసు తీసుకోండి. ఈడ దేశ భద్రతకు దేశ సమగ్రతకు సంబంధించిన అంశాల మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. పరిధి వీళ్ళది కాదు. పక్క రాష్ట్రాలకు పక్క నేతలతోటి సంబంధం ఉందని సిజేఐకి రాసిన నేను లెటర్ 3 రోజుల కిందనే రాసిన, ఎన్ఐఏకి రాసిన, సిబిఐకి రాసిన, హోంశాఖ సెక్రటరీ సిపి గ్రామ్ అనేది ఒకటి ఉంటది, అది వారం రోజులలో జవాబు ఇస్తుందట. మరి జవాబు ఇస్తుందో జవాబు మూతుందో దేవునికి ఎరగ. ఇక ఎందుకంటే రాజకీయ నాయకులు కదా, రేపు వాళ్ళు బండ్లు ఓడలు బోడలు బండ్లు అయితే వాళ్ళని కాపాడాలి కదా. మరి అంతే కదా. అయితే మరి దీని గురించి కేంద్రం ఏం పట్టించుకోదంట ఈ ఫోన్ ట్యాపింగ్? అసలు యాక్చువల్గా ఏంటంటే నేను ఒక సగటు బాధ్యతాయుక్త పౌరుడిగా, నేను ఒక సగటు వ్యక్తిగా, ఇండియన్ సిటిజన్గా నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థ కానీ పారదర్శకంగా ఉంది అంటే నేను ఇచ్చిన దాని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎంక్వైరీలు జరుగుతున్నాయి, చాలా మంది అధికారులు లోపలికేండ్రు. నిన్ను ఎంటర్ కమ్మని నేను లెటర్ రాసిన. ఈ ప్రభుత్వానికి చేత కాదు, ప్రభుత్వం రాయలే, ప్రభుత్వాన్ని సిబిఐని ఎంటర్ కానీ జీవో ఎత్తేయలే. నేను అడిగిన మరి రావాలే కదా, పిలిస్తే దేవుడు పలుకుతాడో లేదో కానీ నేను ఎన్నుకున్న ప్రభుత్వం రావాలే కదా. మరి రానప్పుడు ఏమనుకుంటారు, నువ్వు వాడు ఒక్కటి అనుకుంటారు. అంతే కదా. వాడు వీడు 4 రోజులు పోతే వీడు వాడైతాడు, వాడు వీడైతాడు అంటారు కదా. అట్లనే మీరు అందరు ఒకటే అన్నట్టే కదా. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మాలి? అందుకనే పేద ప్రజలకు ఈ ప్రభుత్వాల మీద, ఈ పాలకుల మీద నమ్మకం పెట్టుకోకూరి. మీకు మీకు మీ మీద మీరు నమ్మకం పెట్టుకోరి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే పేరుకే, అది పేరుకే, తప్పితే ఇంకేముంటుంది అలా. ఒక సగటు వ్యక్తి గడ ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసిండ్రు. ప్రతిభవన్లో ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? అది ఆ ముచ్చట ముందర పోవాలి. అందులో పెద్ద మనిషిని కూకుండా పెట్టు, ఆయనకేం తెలియదు. నిన్నమూడు దాకా ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళని పలకరిద్దామంటే మాకు వాళ్ళకు టైం లేదా, మాకు తీరికే లేదా, వాళ్ళని కలవకపోతుంది. ప్రజాప్రభుత్వం అంటివి నువ్వు వాళ్ళని ఏమంటారు, అందరు బిజినెస్ మ్యాగ్నెట్లనే కలుస్తారా, ప్రజలను ఏమన్నా కలవరా? ఒక టైం ఉంటది. బోర్డుల మీద సెక్రటేరియట్లో ఎప్పుడన్నా నీ కెమెరా పట్టుకొని భూతద్దంలో ఇవ్వబట్టు ఒక సిటిజన్షిప్ షాట్ ఉంటది. ఎవడెవడు ఏ అధికారి ఉంటాడు, అధికారి బాధ్యత లేనిది, లక్ష్యాలేంది, గమ్యాలేందని ఒకటి ఉంటది కదా. 3:30 గంటల నుంచి 4:30 వరకు అది ప్రజల బొంద మీద పెట్టిన టైం. మరి ఆ టైంలో కూడా మీరు మీటింగ్లు పెట్టుకుంటే ఎవరిని కలుస్తారు రాయి మిమ్మల్ని? నేను ఏమంటున్నా, ప్రజా దర్బారా టైం పాస్ దర్బార్? అది ప్రజా దర్బార్ అంటే లేదు, తెలంగాణ టైం పాస్ దర్బార్. అంటే వాళ్ళు ముచ్చట పెట్టుకొని పెద్ద సార్లు వచ్చి మంచి చెడు మాట్లాడుకొని, కానీ మనతో మాట్లాడి నేను 2 నెలల కింద కంప్లైంట్ ఇచ్చిన, నాకు ఒక దాని మీద సొల్యూషన్ రావాలి కదా. సప్పులే సర్లేదు. మరి ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది? అది కాదు కదా, ప్రజాప్రభుత్వాన్ని ఎట్లా అనుకోవాలి? పేరు పెడతారే, పేరు పెట్టగానే అయిపోయింది. ఏంది పేరు పెడతారు అట్లా అంతే. నేను అడుగుతున్నా, ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులందరూ కొత్త కట్టిన తర్వాత, బేగంపేటలో కట్టిన తర్వాత అందరు అన్నే ఉన్నారు. మరి మీకేమైతుంది? మీ కొంపనా ఆ వాస్తు దోషాలు చూడడానికి? మీ కొంప కాదు కదా, ప్రజల కోసం కట్టిందే కదా, నువ్వు ఆడు ఉండు అనేదే కదా. మరి ఎందుకు ఉంటలేరు? మంత్రుల క్వార్టర్లలో ఎందుకు ఉంటలేరు? వాస్తు ఏమైనా గిరిగు పెడతా? వాస్తు మంచి లేదో లేకపోతే అట్లా ఉంటే ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉంటలేరు అని అడుగుతున్నా. అంటే నీకు ఇచ్చిన టైము సెక్రటేరియట్లకు పోవాలంటే నీకు ఇచ్చిన టైము 3 గంటల నుంచి 5 గంటల వరకు. 5 గంటల వరకు కలవచ్చు, కలకపోవచ్చు మీ పనుల మీద. కనీసం మీ క్వార్టర్లో నన్ను కలవాలి కదా, కలవాలి కదా. మరి ఏం కలవని ప్రభుత్వం ఎందుకు, పరిపాలన ఎందుకు? అంతే అంటావు. మరి చుట్టూ గ్లాస్ మెట్లు ఉంటే ఎట్టగలుగుతారన్నా? ప్రజలు కలిసేదానికి టైం దొరకాలి. ఆ మాత్రం దానికి ముచ్చట చెప్పి రాజకీయాలలో ఖర్చుడు ఎందుకు? దుకాణం బంద్ చేసుకోవాలి, అదేదో పెగ్గులు ఎత్తుడు ప్రోగ్రామే పెట్టుకోవాలి కదా. పెగ్గులు చాలకపోతే మగ్గులు ఎత్తుకోవాలి. మరి ఇక వాటి కోసం తల్లాడుకునేంట, జనాల కోసం తల్లాడేది లేదంట. అరే నాయన, రాజకీయం అంటే సేవ. ఆ సేవకు టైం ఉండదు, కులమానం ఉండదు. అర్ధరాత్రి వచ్చి తలుపు కొడితే కూడా లేపి నీకు అవసరాన్ని తీర్చాలి.
అది కదా రాజకీయ నాయకుడు లక్షణం. ప్రచారం అప్పుడు బాగానే చెప్తారు ఆయన ముళ్ళు కూడా ఆడడానికి పోతారుగా మరి ఆడికి మళ్ళీ తర్వాత ఏమైంది కొద్దిలో ముందుకు పోతే ఇంకా కూడా ఉన్నది కానీ ఇక మనం అవన్నీ మాట్లాడితే మంచిగా అంటారు మధ్యలో మళ్ళీ అట్లా. అయితే నేనేమంటా ఇప్పుడు ఈ లెక్కంతా పక్కన పెట్టు సరే. ఇప్పుడు నేనేమంటాను అంటే నువ్వు అన్నా కాదన్నా అయితే ఇదైతే ఒక ఉద్యమ పార్టీ అంటే, ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేను అంటే దాని వెనుక మాత్రం కూడా చెప్తా. నేనేమంటానంటే ఉద్యమం పార్టీ అని ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళు ఉద్యమ పార్టీ అంటారు, నేను వాళ్ళని అంటలేను, వాళ్ళు ఉద్యమ పార్టీ అంటారు. దానికోసం మేము ద్రోహుల పార్టీ అన్నాం. అది వాస్తవం. ఉద్యమ ద్రోహులు అంతా ఏరిను కదా. ఇవాళ టిఆర్ఎస్ లో ఉన్నవానికి ఎవరికి శాత కాదు, టిఆర్ఎస్ లో ఉన్నవానికి పరిపాలన శాత కాదు, పరిపాలన రాదు, సవటగలనే కదా నువ్వు పక్క పార్టీలోంచి పచ్చ పార్టీలోంచి తెచ్చుకున్నప్పుడు ఉద్యమ ద్రోహులతో నిండిపోయింది. ఉద్యమకారులు ఎక్కడున్నారు? సరేనా, ఒక అప్పటి ముచ్చట ఇప్పటి ముచ్చట కూడా అడుగుతాను. ఇవాళ మీరు దీంట్లో మీరు ఏందనే కూడా మీకు తెలుసు, మాకు తెలుసు, జనం కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఉద్యమకారులు సరే ఇక ముచ్చట ఎందుకు కానీ ఇప్పుడు పార్టీ కోసం కాదు కానీ ఇక దాన్ని ఏమంటారంటే మనకు కావాల్సిన రాష్ట్రం అదే మనం అనుకున్నాం కదా నీళ్ళు నియామకాలే. మరి దీనికోసం కొట్లాడి దీనికోసం పానాలు కొట్టుకొని ఇన్ని చేసిన వాళ్ళము మరి ఇక పెద్ద మనిషి అనేటోడు ఉన్నాడు, సరే మంచి చెడు ఒక ఆయన ఉన్నాడు. మరి ఆయన మనల్ని దగ్గర తీసుకోక మనకు మంచి చెడు చేయక ఎవడో ముఖం తెలియనికి మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు ఇచ్చాడు. ఈ 6 రోజుల్లో కూడా ఇస్తే వాళ్ళు వేరే పార్టీలలో పోతారు. అంటే ఇక ఎన్నడూ ఉన్నా ఈ పరిస్థితి గిట్లనే ఉంటుందా, మనకు న్యాయం కాదా? అంటే ఇప్పుడు కొట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏందని అంటాను నేను. ఒకప్పుడు ఇప్పుడు మాట చెప్తుంది, చేసుకున్నోనికి చేసుకున్నంత, దోసుకున్నోడికి దోసుకున్నంత, చేసుకున్నంత స్వయంకృత అపరాధం. అది స్వయంకృత అపరాధం. ఇవాళ నువ్వు పక్కోని నీ ఇంట్లో బిడ్డని పక్కన పెట్టి పరాయి బిడ్డని తెచ్చుకుంటే అది ఎప్పుడు పరాయి బిడ్డని? మరి పరాయి బిడ్డని తీసుకొని నా బిడ్డని ముద్దెట్లాడుతావు నువ్వు? మరి ముద్ద ఆడినావు, ఏమైంది? వాళ్ళు అక్కడే ఆ పార్టీకి ఏం చేసి చూపెట్టినారు, నీకు అదే చేసి చూపెడుతుండ్రు. తప్పేముంది అందులో? నీళ్ళు అన్నావు, నిధులు అన్నావు, నియామకాలు అన్నావు, ఇవన్నిటి గురించి ఆలోచించాలి మేము ఎప్పుడు. మేము ఆత్మగౌరవం గురించి ఆలోచించినాం, ఆత్మగౌరవం గురించి ఆలోచించినాం. ఇవన్నీ దొంగ ముచ్చట్లని మాకు తెలుసు, ముందే దొంగ ముచ్చట్లని తెలుసు. ఇప్పటికీ మేము ఈ ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వాన్ని కానీ అడిగేది ఏంటంటే కూడు, గూడు, గుడ్డ, చేతి నిండా పని. ఈ వియ్యు మమ్మల్ని అడుక్క తినే బిచ్చగాలని చేయకు, బొచ్చ మా చేతిలో పెట్టకు. అదే అడుకోవాల్సిన పరిస్థితి కూడా ఎందుకు వచ్చేది? అది మన హక్కు కానీ, అది మన హక్కు కదా. మనకు 5 పెట్టిండ్రు కదా, 5, 6 పెట్టిండ్రు కదా, 6 అభేస్తాం. ఏందవి గ్యారెంటీ? నీ మీద కాళ్ళ మీద నిలబెట్టి పథకమా? నీకేమో పని చూపిన పథకమా? లేదు. నీకేమో తెలిపి నేర్పే పథకాలా? లేదు, అసలే లేదు, అసలుకే లేదంటారు కదా. లేదు, అది దేనికి అర్థం నిన్నేమని అర్థం చేసుకోవాలి? మహిళలకు బస్ పేరు పెట్టే కెపాసిటీ లేదా? కెపాసిటీ లేకనేనా? మరి 5,000 4,500 ఎందుకు ఇస్తున్నావు? వృద్ధాప్య పెన్షన్ ఎందుకు ఇస్తున్నావు? మన మళ్ళీ ఇది కూడా మహిళలకు 2,500 ఎందుకు ఇస్తున్నావు? ఇంట్లో అయితే 2-3 పెన్షన్లు వచ్చినాయి కదా, బస్ ఫేర్ కొనుక్కోలేరు వాళ్ళు. ఇలా ఎవరికి ఇవ్వాలి? బస్ కిరాయి, బస్ ఫ్రీ ఎవరికి ఇవ్వాలి? బడి పిల్లలకి ఇవ్వాలి కదా. దేశ భవిష్యత్తు తరగతి గదులలో నిర్ణయం అవుతుంది కదా, బడి పిల్లలకి ఇవ్వాలి కదా. ఎవరికి ఇవ్వాలి? ఇలా టెట్ ఫీజు 1000 రూపాయలు పెట్టినావు, 300 ఉన్నదాన్ని ఎవరికి ఇవ్వాలి? ఇలా టెట్ ఫీజు ఫ్రీ చేసి రాసుకొని మీరు బతకండి అని చెప్పాలి కదా. నీకు వాడికి ఎంత తేడా ఉంది? ఏమైనా తేడా ఉందా? అవునన్న శంకర్ అన్న, ఎలక్షన్ల ముందట ఫ్రీ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇలా మళ్ళీ అదే పైసలు కట్టమంటారు. ఏందంటారు మరి దీని ముచ్చట? ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు లేదున్నా కూడా అసలు ఏం కట్టవద్దు, మీరు డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాసుకోవాలంటారు. మళ్ళీ ఇలా అదే ఫీజులు కట్టమంటారు. ఏందంటావు మరి దీని ముచ్చట? అంటే ముందో మాట ఇంకో మాట అంట. ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అంటారు కదా. అక్కర తీరదాకా ఆదినారాయణ, అక్కర తీరిన తర్వాత ఉత్తనారాయణ అంతే. అంటే పై జేబులో పెట్టుడు చెప్పకూడదు, వెనక జేబులో గుంజుకుంటా అంతే. మరి ఆ లెక్కనే ఉన్నది కదా. అందుకనే ప్రజలని నేను ఇవ్వాలంటే ప్రజలకు బుద్ధి ఉండాలి, ప్రజలకు జ్ఞానం ఉండాలి. నేను ఇప్పుడే అడిగినా, అగో వాళ్ళు పైసలు ఇస్తుండ్రు, వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళకి చదువు రాదు. చదువు రాదు, తెలివి లేదు. నేనే అడుగుతున్నా, ఒక చేతిలో విషం ఇస్తా, ఒక చేతిలో డబ్బు ఇస్తా, నువ్వు అప్పుడు డిసైడ్ చేయి. నువ్వు నీ కెమెరా పెట్టి అడగరాదు. వాళ్ళు 10 తెలుగు కళ్ళులా, తెలివిహీనులా తెలిసిపోతుంది కదా. మరి ఇది మంచేదో చెడేదో తెలిసినప్పుడు మంచేటోడు చెడ్డోడెవడు తెలియదా? ఈ పోటుగాళ్ళు వచ్చి రాజకీయం చేస్తేనే అవుతుందా? ఏం యువత ఎంతమంది లేరు? నిరుద్యోగ యువత ఎంతమంది లేరు? నువ్వు డబ్బులు ఇచ్చి వాడిని తీసుకొచ్చి రాజకీయం చెప్పి రాదు?
చేపియరాదు, నీ ఎంబటి ఉంటాడు. నీ ముడ్డి వాడు ఇయ్యాల నీ ఎలక్షన్ల కోసం అడిగిను, వాడు రోజు అడుగుతాడు కదా, మంచి ఆలోచన, రోజు అడుగుతాడు కదా, నువ్వు కానీ కదా ఎన్నుకోవాల్సింది. నీకు 100 మంది నామినేషన్లు వేస్తారు ఒక్కొక్క ఎలక్షన్ కి, 100 మంది ఒక్కడు నీ కళ్ళ కనిపించలే, నీ కళ్ళల్లో ఏమైనా జిల్లెల్లిగిన వేసుకున్నావా, కనిపించలే. నీకు మంచోడు నీ ఎన్నుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండదు కదా. ఎవరి దగ్గరకో పొద్దుగాల లేస్తే పోయి అక్కడ మన గేట్ల ముంగట కాపలే, ఎవరి దగ్గర ఎందుకు కలుసుడు, వాడు నీ దగ్గరికి రావాలి కదా. అసలు ఓటు వేసింది ఎందుకు, వాళ్ళు మన దగ్గర రావాలని. కానీ కాదే శంకరన్న, మనం ఎన్ని అనుకున్నా అయ్యేటి అవుతానే, మనం ముందు అనుకుంటా. అందుకనే మేము మాట్లాడే కాడికే మాట్లాడుతున్నాం. సచ్చేటోడు సచ్చిపోతుంటాడు, ఏం చేస్తాం, కాపాడదామని ప్రయత్నం చేస్తే నేను చచ్చిపోతా అంటున్నాడు. అదే చచ్చిపోయేటోని గురించి నేను ఎందుకు మాట్లాడాలా? అవు శంకర, నీకు ఎన్నడూ నెలకాలం ఇట్లనే అంటావా మరి? దీనికి మరి ఏం లేదా సొల్యూషన్? ఏం లేదా? లేదు, మారలే. 10 ఏళ్ళు అయింది, మారలే. గదంతా ఎందుకు, బయట వాళ్ళ సంగతి ఎందుకు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న పోరగాళ్ళ భవిష్యత్తు ఏమన్నా? వాళ్ళ గురించి చెప్పొద్దాను. ఈ ఒక్క యూనివర్సిటీ రాష్ట్రంలో 18 యూనివర్సిటీలలో ఎవడన్నా బతికి మారిందా? ఎవరన్నా ఫీజు తగ్గిందా? ఎవరికన్నా అనుకో అన్నదే తడువుగా టీచర్లు ఇట్లా చెట్టు కింద ఊకుంటే చెట్టు కింద ఏమైనా పాఠాలు బోధించేటోడు వచ్చిండా? లేదు. మాకేమైనా ఏసీ గదులు వచ్చినాయా? ప్రైవేట్ కాలేజీ లెక్క ఏసీ గదులలో ఏమైనా పాఠాలు జరుగుతున్నాయా? జరుగుతలేవు. జరగాయి కూడా, జరగాయి. గత 10 సంవత్సరాల్లో గడిచిన అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులకి ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి తనలాడారు. మరి ఈ ప్రభుత్వంలో ఏమన్నా విద్యార్థులకి ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయంటారు, లేదా వీళ్ళు కూడా నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వాదాన్ని పంపుతారంట? రాజకీయ నాయకుల మాట నీళ్ళ మీద మూట అని ఒక మాట అన్న లక్కాకులంతా ఒక్కాకులు చదువుకున్నారు. వీళ్ళ ఓట్ల మీద దాశ, సీట్ల మీద దాశ తప్ప ప్రజల సంక్షేమం మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఆలోచన లేదు. ఆలోచన ఉంటుంది. ఇలా నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణలో రాజకీయ విధ్వంసం జరిగింది, ఆర్థిక విధ్వంసం జరిగింది, సామాజిక విధ్వంసం జరిగింది, ఆఖరికైతే విద్యా విధ్వంసం కూడా జరిగింది. ఒక్కడికి విద్య రాకుండా చేస్తే వాని తరం నష్టపోతుంది, ఆ తరాన్ని నష్టపెట్టిరు. ఇవాళ కరెక్ట్. నీ రైతు బంధని, రైతు బీమా అని, చీరలని, చారలని, కళ్యాణ లక్ష్మని, ముబారకు, కిట్టని, జుట్టని, తొక మట్టని, ఇగో జీవితాలు ఆగం చేసిండ్రు కదా. అదైతే వాస్తవం. ఇలా ఆగం చేసిండ్రు కదా. ఎక్కడ అసలు దేశంలో రాష్ట్రాలే లేనట్టు, ఈ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలోనే టీఎస్పీఎస్సీ ఉన్నట్టు, దీనంత పారదర్శకత ఏదీ లేనట్టు డబ్బాలు కొట్టిండ్రు. డబ్బా రైళ్ళు కొట్టిండ్రు. ఆఖరికైతే పేపర్ లీకేజ్ అయింది. కాంట్రాక్ట్ మీద ఉమ్మిండ్రు. ఇంకా సిగ్గెత్తలేదు, ఇంకా ప్రజలలో తిరుగుతుండ్రు. ఏమన్నా తిరిగి కానీ వాల్యూడి పాయింట్లను పట్టుకొని తిరుగుండ్రి. మీ పసలేని పాయింట్లను పట్టుకొని తిరిగితే మీ పాయింట్ కూడా కొడతారు ఎన్నడో కొనాడు. ప్రజలు మంచోళ్ళు కాదు, మహా చెడ్డోళ్ళు. అసలు ముచ్చట ఎరకలేదు. ఇంకా ఇక వాళ్ళు ఏదో ఓపికతో ఉన్నారు కాబట్టి ఇవాళ ఇట్లున్నది. ఇక వాళ్ళే ఎగబడ్డారంటే కథ వేరే ఉంటాయి. అంటే గదే తెలివి లేదా అనుకుంటారు, కానీ ఆ తెలివి ఇప్పుడు వస్తుంది అని టైం పడుతుంది కదా. ఇంకెంత టైం? 10 ఏళ్ళు పోయింది, 10 ఏళ్ళు వేరింది. ఇక మరి ఏం చేద్దాం, ఎన్నడూ నాకు గింత అంటారు. సావుదాలం గోధుమరెట్టానికి నత్తదేంది, ఎన్నడూ నాకు గింత అత్తేంది సత్తేంది. ఇక ఇప్పుడు సరేనా శంకర, నువ్వు అన్నట్టుగానే మాట్లాడుకుందాం. ఇక రోజున మరి ప్రజలు ఎదురు తిరుగుతలేరు అంటే ఎంతో కొంత ఆలోచన చేస్తాలు కాబట్టి తిరుగుతలేరు అని నేను అంటాను. మరి మీరేమంటారు చెప్పరా? ఏమనుకుంటున్నా, ఓటు హక్కుని బూతులో చూపిస్తారేమో, ఓటు హక్కుతో అనుకుంటున్నా నేను. నీ ఓటును ఘాటుగా, నువ్వు ఓటుని నోటుగా మార్చకుండా బూతులో చూసుకుంటారేమో అనుకుంటున్నా నేను. సరే, నా మాటకు నీ మాటకు మంచిగానే సెట్ అయ్యి అనుకుంటున్నా నేను. టీఆర్ఎస్ ఇక నువ్వు వద్దు, నేను మొన్ననే బండకేసి కొట్టినాం, ఇప్పుడు నేను గుండుకేసి కొడతావు అంటారేమో అనుకుంటున్నా నేను. కానీ బుద్ధి రాదాలి. మరి ఇప్పుడు ఏం మోగం పెట్టుకొని లోక్సభ ఎన్నికలలో జనాలు అడగదానికి పోతారా? పోతారా బాబు, నీకెందుకురా? అవును అన్నిటికీ ముందరకు పోతావు. శంకరాన్ని చెప్పిండు వస్తుండు బిట్టల దూరా, వస్తుండు మళ్ళా గారెడి మాటలు చెప్తారంట, ఆ బుట్టలు వేసుకొని చేస్తాడు, గారెడి మాటలు చెప్తాడు, మంచిగా తీసుకుపోయి గంగలో నూకుతాడు.
ఇప్పుడు నూకింది ఇవ్వాలని మళ్ళీ ఒకసారి గంగలో నూకుతాడు. వాడు గాలి ఆడక బయటికి రాలేక బయటకు వస్తాడు, సస్తాడు. ఒకవేళ మళ్ళీ వస్తాడంటే మళ్ళీ నెడతాడు ఏదో ఒక పథకం. అన్నా ఇంకో ముచ్చట, ఆఖరి ముచ్చట, అమూల్యమైన ముచ్చట. గీ దాని గురించి మనం మంచిగా మాట్లాడుకోవాలి. గీ నడమ గీదో కాలం నడుతుంది. రాహుకాలం కాదు, రావుకాలం. అవునంట కదా, మంచిగా లేదు. రాహుకాలం కాదు, రావుకాలం. ఇక నేను చెప్తాను, నాకు మంచిగా అనిపిస్తుంది. అదే మన అన్న ఇరికే నీకు మంచిగా, నాకు కూడా మంచిగా అనిపించింది. రావుకాలం అట ఏదేంది, మన హరీష్ రావుదేమో కాళేశ్వరం ప్రాజెక్టు, కుంభకోణ ధరణి కుంభకోణనేమో మన కేటీఆర్ రావు, మద్యం పద్యంలోనేమో కవితక్క రావు, ఇటు చూసుకుంటే మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ లో ప్రణీత్ రావు. ఇక మంచిగా అనిపిస్తాను నాకు చెప్పడానికి. ఇది రావుకాలం అంటావా, రావుకాలం అంటావా? అది రెండు గత కాలము 10 ఏళ్ళు, రావుల కాలము, రాహు కాలము. ఇది ఇంకా మంచిగా ఉన్నది. కాబట్టి అది ఇప్పుడు వాళ్ళకు అప్పుడు రావుల కాలము, ఇప్పుడు రాహు కాలం. ప్రభుత్వం మారింది కాబట్టి రాహు కాలం. ఒకప్పుడు రావుల కాలం, అది రావుల కాలం. మరి ఇప్పుడు ఏం నడుతుంది అంటావు? ఇప్పుడేం నడుతుంది ఇక నీకేం తెలియదు. రెడ్లు జోడెడ్లు అన్నట్టు రెడ్లు నడుతున్నది ఇప్పుడు. అది అంతే, ఇక నీ చేతిలో అధికారం తీసుకుపోయి పక్కన చేతిలో పెట్టిన తర్వాత మరి వాందనకపోతే ఎవడు నీదంటరా? అరే నీ అమ్మ ఎంత చిల్లర రాజకీయం అంటే, అరే నీ వ్యక్తికి విలువకు ఆ కుర్చీకన్నా విలువేయాలి కదా. మనకు న్యాయం చేయకపోయినా దానికి న్యాయం చేయాలి. దానికి ఒక మంత్రిని కిందకు కూడా పెట్టి, ఒక మంత్రిని మీద పెడితే మీదకు కూడా పెడితే అదే మంత్రి వచ్చి చెప్తుండు నాకు కుర్చీ లేదని గంగల దుంకు ఏమైతుంది, పీడ విక్తది. నీ అవ్వ అదే వీళ్ళు మళ్ళీ చూడు గంగల దుంకుపో పీడ విక్తది. బట్టి సార్ ఏమంటాడు, నేను కావాలని కూర్చోలేదు. అరే మా గౌరవం అది, మా గౌరవం ఇది. ఇలా మేము నీకు ఉప ముఖ్యమంత్రిగా విలువనిచ్చిన విలువనియకున్నా, సారీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి విలువనియాలనేది మా ఉద్దేశం. అది ఒక ప్రోటోకాల్ ఉంది, దాని సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో పోవాలి. నేను ఇవాళ మిమ్మల్ని తప్పు పడతలే, మీ జరిగిన తప్పుని సమీక్షించమని చెప్తున్నా. నేను సమీక్షించుకోని ఇంకోసారి, ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి తర్వాత ఆర్థిక మంత్రి హోం శాఖ, ఇట్లా ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ని మీరు ఫాలో కాండి. ప్రోటోకాల్ ఏమటి పోవాలంటావు అంతే తప్ప. కానీ అది ఎట్లుంటది, అందరు కింద కూకుండా ఎవడద్దన్నాడు? ఇప్పుడు కుర్చీలు కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు, కొన్ని తక్కువ పడ్డాయి. కుర్చీలు ఎందుకు రాబాయి, అందరం కింద వదిలిపోతుండే కదా, తలకాయ పోతుండే కదా. అరే రాజుకు బంటుకు తేడా లేదురా, రాజుకు ధనికకు పేదకి మధ్యలో తేడా లేదనే ఒక భావన కలుగుతుండే కదా. దాని గురించి మాట్లాడొద్దంటే మాట్లాడుకుంటే ఎట్లుకుంటారు, అంతే కదా, మాట్లాడతారు. ప్రతిపక్షం మాట్లాడుకుంటది, పాలక పక్షం మాట్లాడుకుంటది. అది అంతర్గతంగా తెలియకుండా మాట్లాడుకుంటా. ఇట్లాంటి తప్పులు దొరలద్దు. దానికో మన ఇంకా ఎక్స్ప్లెనేషన్ గా పెద్ద మనిషి వచ్చి నేనే కూర్చున్నా నువ్వు కూర్చుంటే ఎందుకు రాకు, రమ్మనే వాళ్ళు అన్నారు, నేను బొమ్మనే వాళ్ళు అన్నారు. అది మా ఆత్మగౌరవం. మేమేమంటున్నా అంటే అది మా ఆత్మగౌరవం. నీకు విలువ ఇచ్చినా ఇవ్వకున్నా నీ కుర్చీకి విలువ ఇవ్వాలనేది తెలంగాణ ప్రజల కోరిక, డిమాండ్. అది మెజార్టీ బై మెజార్టీ సీట్లు నీకు వచ్చినాయి కాబట్టి అధికారం, మైనార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. సో కాబట్టి బరాబరి మాట్లాడతారు, సమీక్షించుకోరు అంతే. అవునా, మనం కవితకు ముచ్చటకు వద్దాం. కవితని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసినాక అయ్యో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయ్యో బాబు గారి ముచ్చట పెట్టి శంకరాన్ని ఇంకో ముచ్చట చెప్తా. దాంట్లో ఇంకోటి, కేజ్రీవాల్ సార్ ఉన్నాడుగా, ఒక ఆయన ఏంది జైల్లో పోగానే చీకటి రోజు అన్నాడు. దాని గురించి నువ్వు మాట్లాడాలి, బిడ్డను పట్టించుకోని. భారతదేశాన్ని ఎవడన్నా కబ్జా పెట్టిండా, మరి చీకటి రోజు అన్నాడుగా, దండయాత్ర చేసి ఎవడన్నా దూసుకుపోయిండా, లేదా ఈ దేశంలో ఏదైనా పరిస్థితులు బాగాలేక రాష్ట్రపతి పాలన ఏమన్నా వచ్చిందా, లేకపోతే ఈ దేశంలో ఊచకోతలు ఏమైనా జరిగినాయా? ఎందుకయా చీకటి రోజు? ప్రజాస్వామ్యంలోనే బతుకుతున్నాం కదా, గదే పాలన కింద ముఖ్యమంత్రి అయినావు కదా. మరి అట్లాంటప్పుడు చీకటి రోజు అనుడే
నువ్వు మంచోనివి అయితే ఇది ఓన్లీ ప్రాథమికంగా నిన్ను అరెస్ట్ చేసిండ్రు, లోపల పెట్టిండ్రు, నీకు బెయిల్ ఇస్తారు, ఇవాళ కాకపోతే రేపు బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చిన తర్వాత నువ్వు సొక్కని సుక్కవైతే శుద్ధ పూసవైతే నిన్ను ప్రూవ్ చేసుకో, అయిపోతుంది. అప్పుడు ప్రజలకు తెలిసిపోతుంది కదా. మరి బిడ్డ ముచ్చట సపోర్ట్ చేయలేదు, దీని మీద ఏమంటావు? పోయి ప్రజల కాడ మాట్లాడిండు, ఏమంటావు చెప్పాలి, నా శంకర్ అనే చెప్పాలి, ముచ్చట మీద క్లారిటీ రావాలి. మరిపించడానికి ప్రజలకి ఏంటని చెప్తున్నా కదా. అచ్చా, దీనికి లింక్ వేసాడా? బిడ్డని కాపాడడానికి, బిడ్డని అరెస్టుని ప్రజలు మర్చిపోవడానికి కోసం ఎన్నడు లేవనోడు ఎన్నడు రానిలేనోడు ఇవాళ సన్నగా వచ్చిండు చిన్నగా వచ్చిండు అంటే అర్థం చేసుకోవాలి కదా. అంతే అంటావు. ఇవాళ చచ్చిపోయిన రైతులు, పంట పొలాలు 10 ఏళ్ళ సందేహం ప్రభుత్వంలో ఎండలే, నీ ప్రభుత్వంలో కరువు కాటకాలు రాలే, ఇవాళ వచ్చినాయి. ఇవాళ చచ్చిపోయిన రైతులు. మరి రైతులే నీ ప్రభుత్వంలో రైతులే చచ్చిపోలేదు. రైతు బీమా ఎందుకు పెట్టినట్టు? రైతు బీమా ఎందుకు పెట్టిందంటే రైతులకు కష్టం వచ్చినప్పుడు ఈ పాగాళ్ళకు అర్థం కావాలి కదా. అదే చెప్తాను. దివానీలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వంలో ఎవ్వడు చచ్చిపోలే సార్, నేను కూడా ఒప్పుకుంటున్నా. అంతే అంటావు. క్రైమ్ ఇండెక్స్ బ్యూరో అనేది ఒకటి ఉంటది, దాని లెక్కలు కులమానమైనవి. సో దాని ప్రకారమే నువ్వు ఏం చేసినావు, రైతు బీమా అనేది ఒకటి పెట్టినావు. రైతు చచ్చిపోకపోతే రైతు బీమాతో ఏం పని? అంటే ఇప్పుడు సత్తరాన్ని పెట్టిల్లంటారు ఏంది నువ్వు? ఓ శంకరాన్న నీతో పెద్ద కథనే ఉన్నాయి అని అంటే ఇప్పుడు రైతులు సత్తరాన్ని పెట్టినా అంటావు ముందుగానే గాలెక్కన అవుతుంది నీ ముచ్చట. నేను చెప్తే కరెక్ట్ కాదు కానీ మీరే దాన్ని ఎట్లా చెప్పాలో ప్రజలకు అందిర్రి. అదేం ముచ్చటైంది, వచ్చినారు ఈ 3 నెలలనే 200 మంది చచ్చిపోతున్నాని సాతులు గుద్దుకుంటుర్రు, సంకలు కొట్టుకుంటుర్రు, ఎగిరి గంతులు ఎత్తుండ్రు, ఏడి ఇరిగి పడతారో తెలియదు. మొన్న పడ్డాడు సారు, ఆ కట్టె నిడిచి పెడతాడు, మళ్ళీ ఎగిరి పడుతుండు. ఏనాడు మళ్ళీ ఎన్నడన్నా వాడితే ఆయన లేవాడు. అవురా బంగారు, వీళ్ళు మాటల తోటాలు సీట్ల కోసం కొట్టుకుంటున్నారే తప్ప ఓట్ల కోసం కొట్టుకుంటున్నారే తప్ప జనాల కోసం కొట్లాడింది లేదు కదా. ఏం చేస్తారా? కొట్లాడుకోరు కూడా. నేను చెప్తాను కదా మామూలు జర ఏమనుకోకు శంకరాన్ని జర తక్కువ అట్లా అడిగితే ఏమన్నా తెలుస్తుందేమో. అట్లా మావుడు అన్న ఏం నడుతుంది, నిన్న మొన్నటి దాకా రావు కాలం, ఇప్పుడు రావు కాలం నడుస్తుంది, రాహు కాలం నడుస్తుంది. అంతే, రేపు ఇంకో కాలం నడుస్తుంది, ఆ కాలం కూడా పని దగ్గర పడుతుంది, రేపు ఇంకో కాలం కూడా మళ్ళీ ముచ్చట పెట్టుకున్నాం పెడదాం, పెడదాం. ఎందుకంటే ఇలా అది మన కేటీఆర్ ఏమంటాడంటే ఆయన చేసిందే రైటు, ఆయన చెప్పిందే వేదం, చేసిందే నాదం. నేను నాదం అయిపోయింది. మరి ఏమంటాడంటే ఇద్దరు చిల్లరగాళ్ళు ఏదో ఫోన్ ట్యాపింగ్ చేస్తే దాని మీద చర్చ ఈ మాట అన్నావు. సిగ్గుండాలి కదా. అంటే ఆ మాట అన్నాడంటే దాని అర్థం వాళ్ళే చెప్పించినట్ట అంటే నేను అంటలేవు, పబ్లిక్ అంటాను. నేనేమంటున్నా, ఏమి పట్టనట్టు ఇవే ప్రభుత్వానికి పట్టిందంటే నువ్వు చేసిందేమన్నా చిన్న పనా? మొల్లి కానివా? నీకు తెలియదా ప్రభుత్వంలో ఉన్నావు? ఇలా టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నావు. ఇంకా మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలే, లజ్జ అనిపిస్తలే, ఇంకా మాట్లాడతావా? అరే నాయన రామారావు, ఏదో మెరిసిన మేఘం కుర్వకమానదట, తరిమిన పాము కర్వకమానదట. మీ పాపాలే మినిమం వెంటాడుతున్నాయి, ఎవ్వడు అవసరం లేదు. నేనేమంటున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీ మంత్రిత్వ శాఖలో ఉంది, ఐటీ శాఖ మంత్రి కదా. 270 కోట్లు, టెండర్ లేదు, లెక్క లేదు, పత్రం లేదు, సామాన్లు సెక్రటేరియట్కి రాలేదు, మాయమైనవి. మరి వీటి గురించి మాట్లాడకపోతే దేటి గురించి మాట్లాడతారు? మేము ఉన్నాం ప్రజల సంక్షేమం గురించి. నువ్వు అవినీతి గురించి మాట్లాడనీకి రా. 2 శ్వేతపత్రాలు విడుదల చేసింది ఈ ప్రభుత్వం, ఒకటి కాళేశ్వరం మీద, 2 విద్యుత్ డిస్కీముల మీద. వాటి గురించి చర్చ పెట్టు. ఎందుకో నీ అయ్యను పంపుతలేవు, నీ అయ్యను అసెంబ్లీకి. గజ్వేల్ ప్రజలు ఊరికే గెలిపియలే, ప్రతిపక్షాలలో ఉండి కొట్లాడతారని గజ్వేల్ ప్రజలు గెలిపించిండ్రు. ఎందుకో ఇంట్లో రెస్ట్ తీసుకుంటుండు. ప్రమాణ స్వీకారానికి కూడా టైంకు అందరు టైంకి వచ్చారు. నీ అయ్యకేం పుట్టింది? రోగం పుట్టిందా? ఎందుకు రాడు? అక్కడ అసెంబ్లీలో వచ్చి మాట్లాడు. సాతన అయితే లేదా? భయం అవుతుందా? ఇజ్జత్ పోతుందా? లేకపోతే అప్పుడు ఎట్లా అయితే తాగి పనును ఇప్పుడు అట్లా తాగి పంట అని అంటుండా? ఫస్ట్ రండి,
మీ లెక్కేంది పత్రం ఏంది మీ కథలేంది ఎతలేంది అన్నీ తెలుస్తాయి కదా. మరి అది ముచ్చట పెట్టక ఇది ఎండిపోతుంది అది ఎండిపోతుంది. అరే ఎండాకాలం రా నాయన, ఎండాకాలం నువ్వు కట్టిన ప్రాజెక్టు కూలిపోయింది, దాంట్లో నీళ్ళు ఉంచితే ఆయనతో అది కొట్టుకుపోతుంది. అందుకే కదా నువ్వే 26 TMCలు బయటకు వదిలిపెట్టినావు కదా. అలా నీళ్లు లేవని సొల్లు కబుర్లు ఎందుకు చెప్తావు? సొల్లు కబుర్లు ఎందుకు చెప్తావు రామారావు? డ్రామాలు అప్పు ఇవి. నీ డ్రామాలు ఆపకపోతే ఇక మేము రణరంగాల్లోకి దిగాల్సి వస్తుంది. మేము ఎన్నడూ ఏ రాజకీయ పార్టీతో లేము, ఎవ్వనికి లాలుచి పడలేదు, ఎవ్వని సొల్లు నాకలే, ఎవ్వనికి ఉడిగేం చేయలే. మంచి అయితే మంచి అని చెప్పినాం, చెడు అయితే చెడు అని చెప్పినాం. యూట్యూబ్ ఛానళ్ళ మీద పడ్డావు. ఏమన్నాయి రా బాబు నిన్ను? ఏమన్నాయి యూట్యూబ్ ఛానళ్ళు ఏమన్నాయి? సరే నువ్వు నాకంటే పెద్దోళ్ళనివి, నీ గౌరవం ఇవ్వాలి. కానీ నువ్వు అగౌరవంగా పెద్దోళ్ళని మాట్లాడినప్పుడు ఇక నీకేమని గౌరవం ఇస్తా? నేను ఏమని ఇస్తా చెప్పు? యూట్యూబ్ ఛానళ్ళు ఏమన్నాయి? యూట్యూబ్ ఛానళ్ళకు నీ ఇంటికి ఏమైనా పగ ఉందా? ప్రజా సమస్యల మీద మాట్లాడే నీకు నాకేమైనా పగ ఉందా? ఏముంది? విధానపరమైన నిర్ణయాల మీద కదా చర్చ. ఏం పగుంది నీకు నాకు? ఆలి పంచాయదా, గెట్టు పంచాయదా, ఆస్తుల పంచాయదా, అంతస్తుల పంచాయదా? ఏం పంచాయతీ? వీటి మీద పడి ఇంకా ఎలక్షన్ల తర్వాత ఏమంటాడంటే మేము ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలి 10 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే గెలిచేటోళ్ళేమని. ఏమైనా గొర్రెలు అనుకుంటున్నావు? జనాలు ఏమన్నా, ప్రజలు ఏమైనా గొర్రెలు అనుకుంటున్నావు? యూట్యూబ్ ఛానళ్ళు ఎవడు పెడితే నడవాలనో వాడు పెడితే నడుస్తుంది. ఎవడు చూపిస్తే చూడాలనో వాళ్ళు చూపిస్తేనే ప్రజలు చూస్తారు. మాత్రం బుర్ర లేకపోతే ఎట్లా? గుమ్మడికాయ అంత బుర్ర ఉంది కానీ బుర్రల గుజ్జు లేదా? ఈ దేశంలో కాదు పక్క దేశంలో పాకి పని చేసి వచ్చినావు, తెలియదా నీకు ఇవన్నీ ముచ్చట్లన్నీ? ఇవన్నీ నీకు చెప్పాలా? బుద్ధులు శుద్ధులు ఇప్పటికీ చెప్తున్నాం రామారావు, గుర్తుపెట్టుకో. నీ వల్లనే, నీ చెల్లె వల్లనే నీ పార్టీ సర్వనాశనమైంది. ఇవాళ లంగనో దొంగనో బ్రోకరో ఇంకేదన్నా కావచ్చు, కేసీఆర్ తన జిత్తుల మారి ఎత్తుల వల్ల అటో ఇటో తెలంగాణ ప్రజలను నడిపించగలిగిండు. నువ్వేం చేసినావు చెప్పు? అయ్యకు సద్దులు మోసినావు, ఆస్తులు సంపాదించినావు, అంతే తప్ప ఇంకొకటి ఏముంది? నువ్వు మాకొచ్చి నీతులు చెప్తున్నావు. ఇక్కడన్నా నీ ప్రవర్తన మార్చుకో, నీ మాటలు మార్చుకో, నీ హావభావాలు మార్చుకో, నీ వేషధారణ మార్చుకో, నువ్వు చేసిన తప్పులని ఒప్పుకో. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రజలకు క్షమాగుణం ఎక్కువ. నువ్వు చేసిన తప్పులను ఒప్పుకొని అప్రూవర్గా మారు, అప్పుడు నేను తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. మళ్ళీ ఏదో వేషం వేసినావు కదా, వేషం ఆట బాగోతులే వేషం వేసినావు, ఊరూరా వాడవాడలా తిరుగుతున్నావు. ఆడగాదు తిరిగేది, సిరిసిల్లలో తిరుగు. సిరిసిల్లలో ధర్నాలు అవుతున్నాయి, రస్తారోకాలు అవుతున్నాయి, నేతన్నలు చచ్చిపోతుండ్రు, నేతన్నలకు బిల్లులు రాక చచ్చిపోతుండ్రు. వాళ్ళ గురించి పట్టించుకో, నీ నియోజకవర్గం గురించి పట్టించుకో. నువ్వు ఇక ఏదో అంటారు కదా, ఏతుల వాడికి పెళ్ళమ్మా నిన్ను చూసేరు నన్ను వేసేరు అన్నట్టే అవుతుంది మళ్ళా కూడా. అందుకనే మరొకసారి చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రజలకు 10 ఏళ్ళ పరిపాలన చేతబెట్టిన వీళ్ళు గాలిలా, ఆకాశంలా, భూమిలా, సముద్రంలా ఇంకెక్కడా ఇందుగలడందు లేడని ఎక్కడ చూసినా అవినీతి లేదు. ఇంకా వీళ్ళని నమ్మితే అరే నాయన మన భవిష్యత్ తరాలను చంపుకున్నట్టే. అందుకనే నేను ఈ వేదికగా ఈ ఛానల్ ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, అసెంబ్లీ ఎన్నికలలో అయితే ఎట్లయితే ఓడగొట్టిండ్రో ఇంకా కుసపానం ఉంది, అది ప్రజలలో కుసపానం ఉన్నది. ఎందుకంటే ఉచితాలు వేసిండు కదా, కుసపానం ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికలల్లో మీ ఓటుతోటి ఆయనతో కుసపానం తీయండి, నాకు తెలంగాణకు పట్టిన శని దరిద్రం అన్నీ పోతాయి. అవసరమైతే ఇలా పాలకపక్షం ఉంటే ఈ పక్షాన్ని కాదని దాన్ని ఇంకో పక్షాన్ని ఎన్నుకుంటాం, మనల్ని మనం పరిపాలించుకుంటాం. తప్పులు ఉంటే సంస్కరించుకుంటాం, అది మనం కాబట్టి. వాళ్ళు సంస్కరించుకునే పరిస్థితులలో లేరు. ఇలా గౌరవప్రదమైన హోదాను అనుభవించిన మనిషే
బూతులు ఒక పక్క బూతులు మాట్లాడుకుంటూనే ఎదుటోడు బూతులు మాట్లాడుతుండని మాట్లాడుతుండు. ఇట్లాంటి బట్టెబాజులను నమ్ముతామా? ఇట్లాంటి ఇట్లాంటి బట్టెబాజులను నమ్మితే మనం బేవకూఫ్లు అవుతాం. చేస్తారు వాళ్ళు మనం బేవకూఫాలని. రాజకీయ నాయకులు ఈ వీడు వాడని నేను చెప్పట్లే, అందరు అంతే. కాబట్టి ఈ వేదికగా మరొకసారి విజయవంతంగా పార్లమెంటు ఎన్నికలల్లా టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతారని మీకు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా ఈ వేదికగా. శంకరన్న, నీ మనసులో ముచ్చట్లు చాలా ఉన్నాయి అన్న. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ వచ్చే వారం మన ఈ దోస్తీ వార్తలల్లా ఇంకొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం, కొట్లాడదాం వీటి గురించి. శంకరన్న, నీతో ముచ్చట పెడితే అది ఓడవని ముచ్చటనే. నేను చెప్తాను కదా, ఎండాకాలం చెట్ల కింద కూర్చున్నా కూడా నాకు ఎండ పొడగొట్టి పాడవుతుంది, మధ్యాహ్నం 2 అవుతుంది, ఆకలి కడుపులో దంచుతుంది. ఇక మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కడుపు అయితే గాలి కావుతుంది. జర ఒకటి బువ్వ తింటే మీరు అడిగినప్పుడల్లా మీకు టైం ఇచ్చి శంకరన్న ప్రజా విషయాలు శంకర్ కోసం కాకుండా మన కష్టాల కోసం, శంకర్ కి సంబంధించిన విషయాలు కాకుండా, శంకర్ కోసం కాకుండా ప్రజా సమస్యలు ఏమున్నాయో ఇప్పుడంటే మనం ఉత్తగా మాట్లాడు, అవి కూడా లెక్క పత్రం పట్టుకొని మాట్లాడు అన్న. ఎవళ్ళు ఏం చేసిండ్రు ఈ రాష్ట్రానికి, గతంలో ఏం జరిగింది, రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే దాని గురించి మాట్లాడదాం. ప్రతి క్షణం ప్రతి నిమిషం మనం ప్రజలను చైతన్యం చేద్దాం. తప్పకుండా మనం ఉన్నదే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధి లాంటి వాళ్ళు. మీరు రూపం మారింది, పత్రిక అనేది మీడియా అనేది రూపం మారింది, సోషల్ మీడియాగా రూపం మారింది. ఇది ప్రజల చింతన ఉంది. ఎవరిను నియంత్రణ చేస్తే పెట్టుబడిదారుల నియంత్రణ సంస్థలు కాలేదు. ఇలా నాకు ఏదైనా బాధ వచ్చింది, సమస్య వచ్చింది, 4 ముచ్చట్లు మాట్లాడి యూట్యూబ్ లో షేర్ చేస్తే పోతుంది. అట్లాంటి స్వాతంత్రం వచ్చింది. ఇలా ఎవడో భూమిలో తొక్కుతా 10 మీటర్ల లోపల తొక్కుతా అంటే తొక్కనికి ఇలా నీ ఇంటి వాచ్ డాగ్ కాదు, అర్థమైందా? నీ ఇంటి వాచ్ డాగ్ కాదు, ఇవన్నీ నీ లెక్కనే క్యాచ్ డాగులు. నువ్వేమేం చేస్తావు, ఎట్లెట్లా చేస్తావు అనేవన్నీ బయటికి తీస్తుంది. కుల్ల బరాబర్ అన్నీ బయట పెడదాం, మాట్లాడుకుందాం, చిన్నగా మాట్లాడుకుందాం. రైట్, చూసి లేదా దోస్తులు ఎట్లున్నది ఇవాళ మన దోస్తీ వార్తలు. ఓయి శంకర్ అన్న చూసి లేదా ముచ్చట ఇంకొకటి. అసలు ఇంత ముందుకు ప్రతిపక్షాలు అంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళు వీళ్ళు అసలు ఏం చేస్తారు, ఏం కథ, పబ్లిక్ ఎంతవరకు న్యాయం వచ్చింది, ఇగో ఎలక్షన్ల కథ ఏంది, ఇక మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది, ఇక కూడిన అదేంది మేడిగడ్డ ఏంది, దీని ముచ్చట ఇంకోటి మాట్లాడుకున్నాం. జర నాకైతే ఇప్పుడు నిమ్మలమైంది, కొద్దిగా నిమ్మలమైంది. కానీ ఇంకున్నాయి, మళ్ళీ వచ్చే వారం కూర్చుందాం, మళ్ళీ మాట్లాడు. కడుపు నింపుకున్నా నింపుతావు, నాకు నింపుతావు. నేను కావాల్సింది అదే కదా, నువ్వు వచ్చిందే దానికోసం గట్లా. అబ్బో శంకర్ అన్న మాట అంటే మాట గట్ల కుళ్ళు ఉంటది అన్నట్టు. రైట్, సుశీల దోస్తులు మాట ముచ్చట అయితే మంచిగా ఉన్నది. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ గీత చెట్టు కింద మళ్ళీ కలుతాం. గంతవరకు చూస్తూనే ఉన్నారు మన పూరా లోకల్ దోస్తీ వార్తలు. రైట్ దోస్తులు పోయేస్తాం.